నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఇంకా సమయం 3 నెలలు మాత్రమే ఉంది. ఒకవైపు అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు రెండు కలిసి పొత్తుగా రాబోతున్నాయి. సో రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. సో మనం ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్లని, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటర్వ్యూలు చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి 2014, 2019 నుంచి కూడా మరి ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది. బెందాళం అశోక్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే టీడీపీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో బెందాళం అశోక్ గారు 2 సార్లు గెలిచారు. 3వసారి హ్యాట్రిక్ దిశగా తన పైన కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి నిధులు సమకూరుస్తుందా? ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్షం మీద కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని టీడీపీ పదే ఎలిగేషన్ చేస్తూ ఉంది. మరి ఈ నియోజకవర్గానికి మరి టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మరి బెందాళం అశోక్ గారికి అటువంటి నిధులు సమకూరుస్తుందా? అసలు ఈ నియోజకవర్గంలో రేపు 2024లో అధికారంలోకి రాబోయే పార్టీ ఏంటి? అనేక అంశాలు అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అశోక్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా మీకు నేను కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాట్రిక్ దిశగా నేను మీ నియోజకవర్గాన్ని కొంచెం సెర్చ్ చేస్తే నాకు తెలిసిన అంశం ఏంటంటే మీకు పెద్దగా ప్రత్యర్థులు కానీ, అదేవిధంగా రెబల్స్ బెడద కానీ, అదేవిధంగా మీ పార్టీలోనే అంతర్గత కుమ్ములాట్లుగా నాకు పెద్దగా కనిపించలేదు. కారణం ఏంటి? ఎందుకు అంత జాగ్రత్తగా అతి చిన్న వయసులో ఇవన్నీ ఎలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మీరు? మీరు ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం మీరు చూసినట్లయితే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట అయినటువంటి నియోజకవర్గం. దాదాపు దశాబ్ద కాలం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీ బాండింగ్, కార్యకర్తలతో మాకున్నటువంటి అనుబంధం మొదటి నుంచి కూడా మా నాన్నగారు స్వర్గీయ బెందాళం ప్రకాష్ గారికి ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ వల్ల ఇక్కడ అంతా కూడా ఒక కుటుంబ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే అని కానీ, లేకపోతే ఒక కార్యకర్త అని కానీ అటువంటి భేదాభిప్రాయం ఎక్కడ కూడా లేకుండా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒకే టెంపోతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు ఎవరు కూడా రెబల్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ప్రత్యర్థులు ఇన్ ది సెన్స్ వైసీపీ పార్టీ వారైనా సరే వాళ్ళని మేము గౌరవిస్తాం. ఆ గౌరవం మేము కూడా వాళ్ళ దగ్గర పొందుతాం. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి హెల్దీ వాతావరణంలో ఈ నియోజకవర్గం ముందుకెళ్తుందని మనం చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే మీ నాన్నగారు 83 నుంచి కూడా టీడీపీ పార్టీలో కొనసాగారు. కానీ ఎందుకు ఆయనకి సీట్ ఇవ్వలేకపోయారు? ఎందుకు రాలేకపోయింది? దానికి కారణం ఏంటి అసలు? అంటే డిఫరెంట్ సిచ్యుయేషన్స్, డిఫరెంట్ టైం జోన్స్లో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఆయనకి రాకపోవటం అనేది జరిగింది. ఉదాహరణకి 2004లో ఇక్కడ దక్కత ఏకంబరి గారని అచ్యుతరామయ్య గారి కోడలు పోటీ చేసిన రోజులు, అంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన కోడలు పోటీ చేసిన రోజులు. ఆ టైంలో చాలా వరకు కూడా మా ఫ్యామిలీకి వస్తుంది అని చెప్పేసి ప్రచారం జరిగి లాస్ట్ మినిట్లో అయితే ఆ రోజు రెడ్డీస్కి టికెట్ ఇవ్వాలి అనేది ఒక నినాదం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి రెడ్డీస్కి అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి రాకపోతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసినటువంటి సందర్భం కూడా ఒక సందర్భంలో ఉండింది. ఇలా అనేక రకమైనటువంటి సిచ్యుయేషన్స్ ఏమైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఉండటం వల్ల ఈరోజు నాకు అవకాశం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది, అంటే మీరు 2 సార్లు గెలిచారు. సరే, 3వసారి కోసం మీరు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అంత పెద్ద గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి అసలే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగానే అరెస్ట్ చేశారు అనేది నడుస్తుంది ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో. మరి మీ నియోజకవర్గానికి మీరేమో ప్రతిపక్ష ఎమ్మెల్యే, నిధులు సమకూరే విషయంలో మీ మీద ప్రభుత్వ పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? యాజ్ యూజువల్ మనం మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత రాజకీయ శైలి అనేది మారిపోయింది. ఎలా మారింది అని అంటే ఈరోజు ప్రతిపక్షాలకి పూర్తిగా గౌరవం లేనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా రాజకీయాలు గౌరవంగా ఉండేవి.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాలు అనేవి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అవి ఏ స్థాయి కంటే పతనావస్థకు పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో అందరిలానే ఖచ్చితంగా వివక్ష అనేది ఉంటుంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీలో పెద్దగా గొప్పగా అనౌన్స్ చేశాడు, ప్రతి నియోజకవర్గానికి 2 కోట్లు ఇస్తాను, చంద్రబాబు అని ఏకవచనంతో పిలుస్తూ నీకు ఇస్తాను అని ఒక అహంకారపూరితమైనటువంటి ఒక మాట చెప్పాడు. సరే, అందరికీ ఇస్తాడేమో అనుకున్నాం, అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. సో అది ఒక ఓపెన్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఏదో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. ఈ సందర్భంలో ఒక కలెక్టర్ నాకు ఒక లెటర్ రాశాడు, మీకు 2 కోట్లు వచ్చినాయి అని. వచ్చాయి అని రాశాడు, కన్ఫర్మ్ చేసుకొని రాశాడు. సరే, ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఏదో కొంత ప్రజలకి న్యాయం చేయాలి అనే ఒక ఆతృతతో ఆ 2 కోట్ల రూపాయలు వచ్చాయి అని రాసినటువంటి లెటర్ పట్టుకొని కలెక్టర్ దగ్గరికే వెళ్ళాను. సార్, మీరు ఈ 2 కోట్లు వచ్చాయని చెప్పారు, ఈ ప్రతిపాదనలు ఏమైనా పెట్టమంటారా అని అడిగాను. అడిగితే కలెక్టర్ చెప్పినటువంటి మాట, ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలన్నారు. ఈ మెలికలో ఆటోమేటిక్గా నాకే రకంగా నిధులు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి అయితే నాకు 1 రూపీ సహాయం కూడా లేదు. అయినప్పటికీ మా అదృష్టం ఏంటంటే మా ఎంపీని మేము గెలిపించుకున్నాం, రామ్మోహన్ నాయుడు. సో మా ఎంపీ గారిని మేము గెలిపించుకోవటం వల్ల ఈరోజు ఎంపీ నిధుల నుంచి మేము కొంత అమౌంట్స్ తీసుకొని రాగలుగుతున్నాం. వచ్చి ఈ 5 years కూడా, అంటే కోవిడ్ 2 years విడిచిపెట్టేస్తే, ఎందుకంటే కోవిడ్లో మీకు తెలుసు అసలు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ కోవిడ్ తర్వాత మాత్రం నియోజకవర్గానికి కొంతవరకు ప్రజల ఆకాంక్షలు ఏముంటాయి, చిన్న చిన్నగా ఒక కమ్యూనిటీ హాల్ అనో లేకపోతే ఒక బోర్ అనో మోటార్ అనో ఇలాంటివేవో చిన్న వాడతారు. అవన్నీ కూడా ఎంపీ గారి నిధుల నుంచి ఈ ప్రతిపక్షంలో కూడా చేయడం నిజంగా గర్వంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి పెద్ద ఇష్యూ ఏంటి సార్? అంటే మీరు ఈ ఇష్యూని ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే మీరు చేసినటువంటి, అంటే ఉద్దానం బాధితులకి మీరు చేసినటువంటి సహాయ సహకారాలు ఏంటి? ఇది ఖచ్చితంగా 2013 నుంచి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సహజంగా అందరూ కూడా ఈ కిడ్నీ వ్యాధి అనగానే దాన్ని అందరూ కూడా ఏంటంటే క్రెడిబిలిటీస్ తీసుకోవటానికి రాజకీయ పార్టీలు మేము చేసాం అని చెప్పుకునే కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడతారు. అయితే ఇది రాజకీయ అంశం కన్నా ఒక సాంఘిక అంశంగా, సామాజిక అంశంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా ఉంది. ఎందుకంటే ఇది మనిషి ప్రాణంతో చెలగాటమైనటువంటి ఒక కార్యక్రమం. దీనిలో అనేక రకమైనటువంటి సమస్యలు, దాదాపు 2 దశాబ్దాలుగా దీని గురించి విపరీతమైనటువంటి కిడ్నీ వ్యాధి ఇక్కడ ప్రబలింది అని చెప్పడానికి 2 దశాబ్దాల కాలం అయింది, 20 సంవత్సరాలు. అయితే అనేక రకమైనటువంటి సంస్థలు వచ్చాయి కిడ్నీ వ్యాధి బాధితుల్ని వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికని వచ్చాయి. అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు విసిగిపోయారు. ఎందుకంటే రోజు ఎవరో ఒకరు రావటం, ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, వాళ్ళు బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి ఏంటి మీరు అందువల్ల తెలుసుకున్నది ఏంటి అంటే చెప్పగలిగే పరిస్థితిలో ఎవరూ లేరు. దానికి కంటిన్యూటీ కూడా లేకుండా పోయింది. సో ప్రజలే సహకరించడం మానేశారు. ఎందుకు రోజు మా రక్తం తీసుకుని వెళ్ళటం, మా యూరిన్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళటం, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళు సహకరించడం మానేశారు. ఆ మానేసినటువంటి సందర్భంలో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి. సో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఏం చేయగలం. సో దీనికి రాజకీయ నాయకులతో మాట్లాడేదానికన్నా డాక్టర్లతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరు డాక్టర్స్ని కూడా ఇక్కడికే పిలిపించి అసలు ఏం చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఏం చేస్తే ఈ కార్యక్రమానికి మనం ఏదో ఒక దీన్ని తీసుకురాగలుగుతాం అనేది ఒక చర్చ మొదలుపెట్టాం. చర్చ మొదలుపెట్టినప్పుడు రకరకాలైనటువంటి అంశాలు, అందులో ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే అందరు డాక్టర్స్ చెప్పింది, ముందు ప్రజలకి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు అనే నమ్మకం కల్పించితే కానీ మనము దీన్ని పూర్తిగా అధ్యయనం చేయలేము అని చెప్పేసి ఆ చర్చలో ఫైనల్ రిజల్ట్గా ఆ చర్చలు మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు చెప్పినటువంటి అంశాల్లో ఫైనల్గా మేము ఈ కన్క్లూజన్కి వచ్చాం. సో ప్రజలకి ముందు నమ్మకం కలిగించాలి అని. ఇంతలోగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక రకమైనటువంటి అవకాశం ఆ రోజు కలిగింది. సో ఈ 2 పరిస్థితులు దృష్ట్యా అప్పుడు
ముందు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? సో వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోవటం, ఏం జరిగిందో చెప్పకపోతుంటే మరి వాళ్ళు అసలు పూర్తిగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మీకు ఏదో ఒక టెస్టులు కండక్ట్ చేస్తాము అంటే సహకరించే పరిస్థితి లేదు. సో సహకరించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 2,500 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తీసుకుంది. ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అలాగే శుద్ధ జలం ₹2 ప్యూరిఫైడ్ వాటర్ ₹2 20 లీటర్ల మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దాంతోపాటు డయాలసిస్ కేంద్రాలు దాదాపు జిల్లాలోనే 5 చోట్ల ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే చాలా విపరీతమైనటువంటి క్రియాటినిన్ ఉన్నటువంటి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి డయాలసిస్ కేంద్రాలు కూడా ఓపెన్ చేసినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రజల్ని నమ్మకానికి మనం ఏ రకంగా వాళ్ళ నమ్మకాన్ని మనం గెలవగలము అనే దాని మీద ఈ చేసినటువంటి కార్యక్రమాలు. దీంతోపాటు అట్ ది సేమ్ సైడ్ ఆన్ పార్ విత్ ఇట్ మనము రీసెర్చ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అసలు ఈ వ్యాధి వస్తుంది, దాని మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు డాక్టర్ వివేకానంద్ ఝా అనే ఒక నెఫ్రాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆ రోజు జార్జ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ, టెరీ అంటే టాటా ఎన్విరాన్మెంటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు వీళ్ళందరూ కూడా వివేకానంద్ ఝా గారి ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అప్పటికి ఫెసిలిటీసు ఈ ప్రాంతంలో ఎక్కడా లేకపోతే విమ్స్ విశాఖపట్నంలో మరి అక్కడ మెయిన్ సెంటర్ అక్కడ పెట్టి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ కూడా ఎంతవరకు చేశామంటే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో ప్రతి గ్రౌండ్ లెవెల్ అంటే ప్రతి పంచాయతీ లెవెల్లో ప్రతి విలేజ్ లెవెల్లో కూడా డాక్టర్స్ని పెట్టి అక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసాం. ప్రతి సబ్ సెంటర్లో కూడా సెమీ ఆటో అనలైజర్స్ పెట్టి సబ్ సెంటర్స్లో ఇట్స్ నాట్ పిహెచ్సి ఆర్ సిహెచ్సి సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసి వ్యాధి తీవ్రత ముందు ఎక్కువయ్యాము అసలు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే తెలుసుకుంటే వాళ్ళకి మన మందులతో తగ్గించవచ్చు కదా అని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. సో ఇలా కొంతవరకు సఫలీకృతం అయ్యాం. మరి ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళ పార్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. వాటర్ టెస్ట్ చేశారు, ఫుడ్ టెస్ట్ చేశారు, ఫుడ్ హ్యాబిట్స్ టెస్ట్ చేశారు. ఇలా చాలా చేసినప్పటికీ కూడా ఎందువల్ల వస్తుంది, ఇది పలానా దీనివల్ల వస్తుందని తెలుసుకునే పరిస్థితి లేదు. సో ఆఖరికి జెనెటికల్గా మరి ఏమైనా ఒక ప్రయత్నం చేస్తే ఉంటుందేమో అని ఒక ప్రయత్నం కూడా ఇప్పుడు ఒక పక్కన జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైనా కనిపించిన శత్రువుతో పోరాటం ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్ని టెస్టులు చేసినా కూడా బయట ఎందుకు వస్తుందని తెలియట్లేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా సరే ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు గవర్నమెంట్ ముందుకెళ్ళింది. మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ₹10,000 పెన్షన్ ప్రకటించారు. 2,500 తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ₹10,000 చేయటం జరిగింది. ఇది ఒక రకంగా సంతోషకరమైన విషయమైనా మిగిలిన అంశాలను పట్టించుకోవటం మానేశారు. మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడం మానేయటం వల్ల ఈరోజు నెంబర్ ఆఫ్ ది పేషెంట్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ సెంటర్ అనేది పలాసలో ఎస్టాబ్లిష్ చేయడానికి శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశారు. చిత్తశుద్ధి కావాలి, నెఫ్రాలజిస్టులు ఉండాలి, ఇప్పుడు స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఇవేమీ జరగకుండా మనం ఎలక్షన్ స్టంట్ల కోసం ఓపెన్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. దయించి దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అన్నది నా తాలూకా అభిప్రాయం. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయట్లేదు. హాస్పిటల్ కట్టామంటే అందులో దీనికి సంబంధించిన డాక్టర్ ఉండాలి కదా, ఉంటేనే కదా ఆ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది. ఉదాహరణకి ఎన్టీఆర్ సుజల పథకం తీసుకొనొచ్చు. యాక్చువల్గా అది చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం, సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి తెచ్చుకున్నటువంటి ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ అది. ఓకే సార్. దానికి ఒక మదర్ ప్లాంట్ ఉంటుంది, దానికి కొన్ని డిస్పెన్సింగ్ యూనిట్స్ ఉంటాయి. మదర్ ప్లాంట్స్ నుంచి స్టీల్ కంటైనర్స్ ద్వారా, యాంటీ కరోజివ్ స్టీల్ కంటైనర్స్ ద్వారా ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్కి వెళ్తాయి. ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఫిల్ చేసిన తర్వాత ఒక కార్డు ఇస్తారు మనకి, ఏటీఎం కార్డు లాంటిది. దాన్ని మనం పంచ్ చేస్తే ₹2కి 20 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ మోడల్. ఎందుకు అది వెరీ బ్యూటిఫుల్ మోడల్ అంటే, ఒక మదర్ ప్లాంట్ ఉందనుకోండి, దట్ ఈస్ ఏ జనరేటర్ ఇన్బిల్ట్ మెకానిజం. సో అది శుద్ధ జనం ఇవ్వడమే కాకుండా తుఫాను లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా అది పనిచేసింది. ఆ రోజు కరెంట్లు లేకపోయినా 9 రోజులు 10 రోజులు కరెంట్ లేకపోయినా సరే మేము ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వగలిగాం.
సూపర్. అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ప్రభుత్వం కిల్ చేసింది. కేవలం ఎన్టీఆర్ అని పేరు ఉన్నది అని చెప్పి ఈరోజు అలాంటి మంచి కాన్సెప్ట్ని ఈరోజు వాళ్ళు కిల్ చేస్తున్నారు. అది బాధ అనిపిస్తుంది. సో ఏది రాజకీయంగా చూడాలి, ఏది సామాజిక అంశంగా చూడాలి? స్వతంత్రం వచ్చి ఈ 70 సంవత్సరాల్లో ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తాగలేకపోయినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు అని అంటే, మనం ఇంకా ఈరోజు ప్రభుత్వాల్లో ఉండి మనం ప్రజలకు మంచినీరు అందించలేకపోతున్నాము అని అంటే మనం సిగ్గుపడాలి. సో ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇది నా ప్రశ్న. ఓకే. ఈ రాజకీయ అంశంగా దీన్ని తీసుకుని ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తారు అని అధికారంలో ఉన్న మనలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఖచ్చితంగా నేను మీ ద్వారా, ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి మరొకసారి హితవు పలుకుతున్నాను. మీకు ఉన్నది ఇంకా 2 నెలలు కావచ్చు, కానీ ఇప్పటికైనా కనీసం ఆ ఎన్టీఆర్ ఏదైతే సుజల పథకం ఉందో ఆ పథకాన్నైనా కనీసం మీరు రెనోవేట్ చేయండి. పేరు మార్చుకోండి మీరు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చిన రంగులు వేసుకోండి, పేరు మార్చుకోండి. మేమెవరూ కాదనట్లేదు. దానికి రాజశేఖర రెడ్డి గారితో, షర్మిల గారితో, విజయమ్మ గారితో, లేకపోతే మీ భార్య భారతి గారితో పెట్టండి. మేము కాదనట్లేదు కదా. కానీ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరూ సిగ్గుపడాలి తప్ప ఇంకొకటి లేదు. ఓకే. అన్నా క్యాంటీన్ విషయంలో కూడా అదే జరిగింది. సో అన్నా క్యాంటీన్ కూడా పేరు మార్చుకుని పెట్టినా చాలామంది పేదవాళ్ళు, చాలామంది నేను చూశాను, చాలామంది పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ కూడా చెప్పి, నువ్వు మాకు మంచి చేయకపోయినా పర్లేదు, మా నోటికాడ కూడు మాత్రం తీయొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్లు పెడితే నిజంగా అందరం కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కూడా ఒకరోజు విజయవాడ వెళ్తూ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, అసలు అన్నా క్యాంటీన్ ఎలా ఉంటుందో అని చూడడానికి ఊరికే లైన్లో నిల్చున్నాం. ఆఫ్ కోర్స్ విజయవాడలో మేము ఎవరికి పెద్దగా తెలియదు. సో అక్కడికి వెళ్తే ది ఫుడ్ వాజ్ సో గుడ్. 5 రూపాయలకి అంత మంచి ఫుడ్ ఇవ్వగలిగే పరిస్థితి క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. ఈ రోజుకి 5 రూపాయలకి ఏం దొరుకుతుంది చెప్పండి? కనీసం పెరుగు ప్యాకెట్ దొరుకుతుందా? కానీ ఫుల్ ప్లేట్ మీల్స్ మనకు పెడుతున్నప్పుడు అలాంటి ఒక పథకాన్ని బలవంతంగా ఆపేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విత్తనం వేశారు, ఐటీ అని తీసుకొని వచ్చారు హైదరాబాద్కి. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. హీ డిడ్ంట్ స్టాప్ ఇట్. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అమరావతి ఆపేశావు, పోలవరం ఆపేశావు, ఇండస్ట్రీలు తీసుకురావు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీలకి దానికి వస్తున్నటువంటి యాన్సిలరీ యూనిట్స్ అన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేలాగా తీసుకొస్తున్నావు. సో నువ్వు దీన్ని ఆపేయటం వల్ల ఎవరి మీద కక్ష తెచ్చుకుంటున్నావు? నీ కోపం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రజల మీద. సో దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అయితే ప్రజలు ఓటుతో ఖచ్చితంగా దగ్గరలోనే సమాధానం చెప్తారన్న నమ్మకం, విశ్వాసం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మంత్రులు గారు కావచ్చు, ఎవరైనా కానీ మాట్లాడేది ఏంటంటే, మేము అవినీతి చేస్తున్నామని ఎవరు మాట్లాడతలేదు, దోచిపెడుతున్నామని అంటున్నారు. మేము ప్రజలు దోచిపెడుతున్నాం అంటున్నారు తప్ప, ప్రజలకి మేము ఉచితంగా ఇస్తున్నామని అంటున్నారు తప్ప, మేము అవినీతి చేస్తున్నామని ఎవరు చెప్పట్లేదు. ఇది కాదా మేము గెలవడానికి గొప్ప అవకాశం అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద ఏంటి మీ అభిప్రాయం? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పాత సామెత ఉందండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని ఫీల్ అవుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎందుకు అని అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. అవినీతి జరుగుతుంది అని అంటే ఏం జరగట్లేదు, మేము ప్రజలకు ఏదో అద్భుతంగా సంక్షేమం ఇచ్చేస్తాం. ఓకే, ఫైన్. ఫస్ట్ ఈ క్వశ్చన్ని 2 పార్ట్స్గా చేసుకుందాం. ఒకటి, అవినీతి జరగట్లేదు అని అన్నారు కదా. అవినీతి జరగట్లేదు అనుకున్నప్పుడు పక్కనే నియోజకవర్గం, పలాస నియోజకవర్గం ఉంది. మేబీ మీరు కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా సోదరి శిరీషమ్మతో మాట్లాడే ఉంటారు. మీరు ఇదే ప్రశ్న అడుగుంటే నాకన్నా బాగా చెప్పుంటుంది. చాలా అద్భుతంగా. ఎందుకంటే కొండలు అనేవి పూర్తిగా లేవు అక్కడ, పూర్తిగా లేవు. ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి ఏ కొండ కూడా ఈరోజు అక్కడ లేదు. మా దురదృష్టం, పర్యావరణంలో ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడడం మానేశారు. మరి అవినీతి జరగలేదని మీరు ఎలా అంటారు? ఒక్కొక్క అంగన్వాడీ పోస్టు 7 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు ఎస్టీ గ్రామాల్లో. దీన్ని ఏ రకంగా మీరు తీసుకుంటారు? ఇది అవినీతి కాదా? ఒక ఎస్టీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి అంగన్వాడీ పోస్ట్ ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. వాళ్ళ జీతం ఎంత? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ 7 లక్షల రూపాయలకు వడ్డీలు కట్టగలుగుతారు? ఇది అవినీతి కాదా? ఈరోజు మద్యం ఉంది. ఈ మద్యంలో మీరు ఒక్కసారి తీసుకున్నట్లయితే టీ బడ్డీల దగ్గర కూడా మనం పేటీఎంతో మనం పేమెంట్స్ చేస్తున్న రోజుల్లో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి మనం ఎందుకు మనం మద్యం కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? లేదు. ఈ మధ్యకాలంలో జగనన్న కాలనీలు అని చెప్పేసి ఒక పనికిమాలిన కార్యక్రమం. ఎందుకు అది పనికిమాలిన కార్యక్రమం అన్నానంటే,
నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం 3 సెంట్లు ఇచ్చి ఉండాల్సింది. ఒక 1.5 సెంట్లో వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు మీరు చూసినట్లయితే అంటే ఒక తండ్రి కొడుకు ఉన్నటువంటి కుటుంబంలో అయితే తండ్రి తల్లైనా ఇంట్లో ఉండాలి, లేదు కొడుకు కోడలైనా ఉండాలి, ఇద్దరు ఒకేసారి ఉండేదానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం ఆ ప్లేసులు క్లీన్ చేస్తున్నామనే నెపంతో ఎన్ని లక్షల రూపాయలు మీరు దోచుకున్నారు, మీ నాయకులకి ఎన్ని ఇళ్ళు అందులో మీరు కేటాయించుకున్నారు, మీ ఎంపీటీసీలు మీ సర్పంచ్లు ఎన్ని ప్లాట్లు తీసుకున్నారు, అందులో నిజమైనటువంటి పేదవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చారా? ఇది అవినీతి కాదా? ఈరోజు ఇసుక విషయంలో ఫ్రీ శాండ్ చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లో ఓన్లీ ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ ఛార్జెస్ అన్నీ కలిపితే ఒక నది దగ్గర నుంచి ఒక ఊరు లోపలికి రావాలంటే గరిష్టంగా అయితే 5,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి, డిపెండింగ్ అపాన్ ది డిస్టెన్స్. కానీ ఈరోజు నువ్వు నీ సొంత జాగీర్లాగా ఇసుక ఎవడో కర్ణాటక వాడికి నువ్వు ఇస్తావా? వాడొచ్చి ఇక్కడ శాండ్ ఎక్స్కవేట్ చేస్తాడా? శాండే కాకుండా ఈరోజు కంకర్ దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నీ సొంత జాగీర్లాగా ఎవరికి పడితే వాళ్ళకి, నీ అనుయూయులకి, నీకున్నటువంటి సామంతరాజులకి నువ్వు అప్పచెప్తే వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? పర్యావరణ ద్రోహం కాదా? ఈరోజు 50,000కి 60,000 రూపాయలకి ఒక లోడు ఇసుక అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు అది అవినీతి కాదా? ఈరోజు అవినీతి ఎందులో మీరు చేయట్లేదు, ప్రతి ఒక్కదానిలో కూడా అవినీతి చేస్తూనే మీరు ముందుకెళ్తున్నారు. సో ఈ అవినీతి అనేది పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఇక్కడే కాదు, ఈవెన్ ది కరప్షన్ ఈజ్ ది పీక్ స్టేజెస్ ఇన్ ఆల్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. దిస్ ఈజ్ మై బ్లాటెంట్ స్టేట్మెంట్. నేను అధికారులను కూడా నిందిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత కరప్ట్ అయిందో ఎవరికైనా తెలుసా? ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎన్ని డిపార్ట్మెంట్స్ కరప్ట్ స్టేట్లో ఉన్నాయో తెలుసా మీకు? అట్ ది సేమ్ టైం యు ఆర్ కన్ఫ్యూజింగ్ దిస్ పీపుల్. ఏదో సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చావు, రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో చెయ్యి అంటావు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి ఒక సబ్ రిజిస్టర్ స్థాయిలోనే కొన్నిసార్లు పొరపాట్లు జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయగలుగుతారా? ఆర్ యు నాట్ కాంప్లికేటింగ్ ది సిస్టమ్? సో దీనివల్ల అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్లస్ సచివాలయంలో కూడా ఈరోజు అవినీతి పెరిగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. సో అవినీతి అనేది పూర్తి స్థాయిలో, అంటే లక్కీగా మా నియోజకవర్గంలో ఏంటి అంటే శాండ్ లేదు, మైన్స్ లేవు, ఇతరత్ర సమస్యలు లేవు కాబట్టి ఇంకా అవినీతి పతాక స్థాయికి అయితే వెళ్ళలేదు. కానీ మిగిలిన చోట్లంతా మాత్రం అవినీతిమయం. ఈరోజు ప్యాకెట్ క్లబ్లు, గంజాయి, వాట్ నాట్. గంజాయి విషయంలో కూడా బాగా ఎక్కువ ఇక్కడ పేరు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఒరిస్సా బార్డర్లో ప్రతిరోజు కూడా మాకు గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు పోలీసులకు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాట్ నాట్ మీరు చేస్తున్నది ఏంటి? రాష్ట్రాన్ని ఎటు నుంచి ఎటువైపు మీరు తీసుకుని వెళ్ళారు? కంప్లీట్గా తిరోగమనం వైపు మనం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పడకేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏది కూడా అవినీతి చేయట్లేదు అనే మాట మరి ఏంటి అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నలో రెండవ భాగం మేమేదో ప్రజలకు దోచిపెడుతున్నామని మీరు అన్నారు. ఓకే, ప్రజలకి సంక్షేమం ఏదో అద్భుతంగా ఇస్తా ఉన్నారు. నేను రెండు విషయాలు తిరిగి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అద్భుతంగా చేస్తున్నాడు, అభివృద్ధి పక్కన పెడితే ఏదో సంక్షేమం అద్భుతంగా చేస్తున్నాడు అంటారు, రైట్? అమ్మఒడి మీరేం ప్రామిస్ చేశారండి? ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా మీరు ఇస్తాము అని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. ఈరోజు మీరు అలా ఇస్తున్నారా? తర్వాత ఒకరికి అన్నారు, తర్వాత ఒకరికే, అది కూడా మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకరికే అన్నారు. ఆ ఒకరికే అన్నటువంటిది మీరు పూర్తిగా ఇస్తున్నారా? 15,000ని ఈరోజు మీరు 13,000 చేసి ఇస్తున్నారు. ఓకే. రెండోది, పెన్షన్ 3,000 చేస్తానన్నారు. అధికారంలోకి వస్తూనే సుదీర్ఘమైనటువంటి ఒక రాగం తీస్తూ పెంచుతూ పోతానని చెప్పి ఒక రాగం తీశారు. పెంచుతూ పోతాను అని అంటే మీరు మొన్న జనవరి వరకు మీరు 3,000 రూపాయలు ఇవ్వలేదు, జనవరికి 3,000 రూపాయలు చేశారు. మరి ఈ మధ్య కాలంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయింది ఎంత? ఒక విద్యా దీవెన, ఒక విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు, ఒక ఆదరణ ఈరోజు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా?
అవన్నీ కనుమరుగు అయిపోయినాయి, అసలు పేరుకు కూడా ఎవరు దాన్ని చర్చించుకోవట్లేదు. ఈరోజు ఏదో చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాను, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతున్నాను. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? అసలు మదర్ టంగ్ అంటే ఏంటి? అసలు ఎందుకు మదర్ టంగ్ని బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎందుకు మదర్ టంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు? ఇవేమైనా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళు ఎంతసేపు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో నిలిపామని చెప్తున్నారు సార్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను. నాడు నేడు అని కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చు. ఈ నాడు నేడులో కొన్ని స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీరు ఆ స్కూల్లో ఫ్లోర్ గ్రనైట్ వేస్తారు, ఏవో ఫ్యాన్లు వేస్తారు, కానీ పిల్లలు కూర్చోవడానికి మీరు బల్లలు ఇవ్వరు. దెన్ వాట్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్? మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఎందుకు పెడతాం? పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత పెద్దింటి వాళ్ళైనా, ఎంత పేదింటి వాళ్ళైనా అందరూ ఒకేలాగా ఉండాలి అని చెప్పడానికి ఒక యూనిఫామ్ పెడతాం. మరి అటువంటి సందర్భంలో వాడు చదువుకుంటున్నాను, నా ఇంట్లో అయితే నేల మీద కూర్చోవాలి, ఇక్కడికి వస్తే నేను స్టూల్ మీద కూర్చుంటున్నాను అంటే వాడికి ఎంత గర్వంగా ఉంటుంది? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫాండ్నెస్ హీ విల్ ఫీల్ అబౌట్ స్టడీ? మీరు అది ఇవ్వరు. 1100 రూపాయలు మార్కెట్లో దొరికినటువంటి ఫ్యాన్కి 2500 రూపాయలు మీరు ఇస్తారు. కొటేషన్స్ అంటే ఒక సింగిల్ విండో కరప్షన్. దీనంతటికీ టెండర్ ఎవడో ఒకటి తీసుకుంటాడు, అది వాళ్ళే, అది వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాలే. సో ఈ రకంగా చేసి బిల్డింగ్ కట్టావు, మెర్జింగ్ ఆఫ్ ది స్కూల్స్ అని చెప్పి ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి స్కూల్కి చదవమని చెప్తున్నాం. దెన్ వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ స్పెండింగ్ దిస్ మచ్ పబ్లిక్స్ మనీ ఇన్ దిస్ స్కూల్? రేపు తెల్లవారు ఆ స్కూల్ ప్యాకెట్ క్లబ్లుగా మారవా? మందు తాగడానికి వచ్చినటువంటి వాళ్ళకి బార్లుగా మారవా? మరి వాట్ ఈస్ ది పాయింట్? సో సంక్షేమం మీరు చెప్తున్నటువంటి అవినీతి ఓకే, పతాక స్థాయిలో ఉంది, దాన్ని ఎవరూ కాదనలేరు, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సంక్షేమం ఇచ్చేస్తున్నాము అని అంటే మీరు నిజంగా సంక్షేమమే ఇచ్చేసి ఉంటలే. మేము ఈరోజు డోర్ టు డోర్ వెళ్తే 60% ఆఫ్ ది పీపుల్ ఆర్ కంప్లైనింగ్. అండ్ ఈరోజు చెప్పడానికి సిగ్గుపడాల్సినటువంటి అంశమైనప్పటికీ ఈరోజు మీకు ఒకటి మాట చెప్తున్నాను. ఒక పనికిమాలిన వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు ఒక నియంత్రణని తయారు చేసావు నువ్వు గ్రామాల్లో. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న ఒక విలేజ్కి వెళ్ళాం. ఒక మధ్య వయస్కురాలు వచ్చింది, మాకు అమ్మఒడి పడలేదండి ఈ సంవత్సరం. నేను క్యాజువల్గా ఏమమ్మా మరి మీ వాలంటీర్కి కంప్లైంట్ చేయాలి కదా, నువ్వు ఏం చేసావా అంటే, చేశాను సార్, కానీ ఆ వాలంటీర్ ఏమంది అని అంటే, అమ్మ నాకు గత ఏడాది వచ్చింది, ఏడాది రాలేదు అంటే, ఈ పిల్లలు నీకే పుట్టారు అని గ్యారంటీ ఏంటి అని అడిగింది. ఈజ్ దిస్ ది వే వీఆర్ లివింగ్? ఈజ్ దిస్ ది సొసైటీ విచ్ ఈస్ ఇంపార్టెంట్? ఈజ్ దిస్ సొసైటీ షుడ్ బి దిస్ వే? ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా దీన్ని మీరు ప్రభుత్వం అనడం, ఈ ప్రభుత్వం ఏదో ఇంకా సంక్షేమం ఇచ్చేస్తుంది అనడం, ఇలాంటివన్నీ కూడా నాన్ సెన్స్ మాటలు. దిస్ ఈజ్ హౌ ది సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ది పాస్ట్ 4 years. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యం లేదు, రాజకీయాల్లో ఇంత నియంతృత్వం లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ నువ్వు తెలుగుదేశం అటువంటి వాడువా, వైసీపీ వాడువా అని అడిగి మరీ పథకాలు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడితే మీకు పెన్షన్స్ కట్ చేసేస్తున్నటువంటి సందర్భం ఉంది. నిన్న కాక మొన్న కండువాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకు సిస్టమ్ నచ్చో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చో మా పార్టీలో కొంతమంది చేరితే రెండో రోజు వాళ్ళ పెన్షన్ ఇవ్వలేదు. అగైన్ ఐ హ్యాడ్ టు మేక్ ఎ ఫోన్ కాల్ టు MDO ఆర్ EO ఆస్కింగ్ ఫర్ ది పెన్షన్. ఏంటిది అంటే, నీ పార్టీ తప్ప వేరే పార్టీలు ఉండకూడదా? నువ్వు చేసే అవినీతి ఎవడు ప్రశ్నించకూడదా? సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఇంకొక 2 నెలలు వెయిట్ చేయడం తప్ప మనం ఏమీ చేయలేం. ఎందుకంటే తెలుసో తెలియకో ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, అండ్ దట్ టు విత్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ 151. సో అది మా దౌర్భాగ్యం. అయితే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. సో ఈరోజు నువ్వు గెలిచావు, అహంకారం చూపించావు, రేపు తెల్లవారు అదే ప్రజలు, ఎందుకంటే అన్ని వర్గాల్ని నువ్వు టచ్ చేసేసావు. అంగన్వాడీలను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, ఉద్యోగస్తులను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, ఆశా వర్కర్లను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, రైతులను రోడ్డు మీదకి తీసుకొని వచ్చావు, మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చావు. మరి ఎవరిని నువ్వు టచ్ చేయలేదు. సో వీళ్ళందరూ తిరిగి బుద్ధి చెప్పడం మొదలు పెడితే, ప్రజాస్వామ్యంలో ది బ్యూటీ అదే కదా, వాట్ ఈస్ ది ఫైనల్ వెపన్. సో అది వచ్చిన రోజు ఎలా ఉంటుంది, అది కూడా నువ్వు దగ్గరలో చూడబోతున్నావు అని ఖచ్చితంగా అయితే చెప్పగలం. కానీ ఈ సంక్షేమమే రేపొద్దున మా గెలుపుకి నాంది అనే ఒక
కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఒక దాదాపుగా అంటే ఒక 35% 40% ఓట్ షేర్ని అయితే మా ఖాతాలో మేము పెట్టుకున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సరే వై నాట్ 175 అన్న దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుండొచ్చు, కానీ బట్ గెలుపు తథ్యం 100 సీట్లు వస్తాయనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. దీని మీద మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సంక్షేమం ఇచ్చినప్పుడు అందుకునేవాడు ఒకడు ఉంటాడు కదా. మీరు చెప్తున్న సోకాల్ 35% 40% ఓట్ షేర్ అనేది నువ్వు ఎలా ప్యాసిఫై చేయగలవు? ఉదాహరణకి ఒక ఆటో వాడు ఉన్నాడు, యు ఆర్ గివింగ్ హిమ్ 10,000. అవును, ఆటో చలాన్స్, ట్రాఫిక్ చలాన్స్, రోడ్లు బాగోలేవు, మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆటో కంపల్సరీ, నువ్వు హైక్ ఆఫ్ ది డీజిల్. ఈ 10,000 రూపాయలు ఎన్ని రోజులు ఖర్చు పెట్టగలుగుతారు చెప్పండి? రోజులు, నిన్న ఒక సంవత్సరానికి 10,000 కదా నువ్వు ఇస్తున్నావు, ఎన్ని రోజులు పనికొస్తుంది 10,000 చెప్పండి? నాట్ ఈవెన్ 10 days. మరి హౌ కెన్ యూ సాటిస్ఫై హిమ్? తర్వాత ఏదో ఆసరా అనే ఒక పథకం ఇస్తున్నావు, 45 years to 60 years ఇస్తావు. వాట్ అబౌట్ ది పీపుల్ బిలో 45 years? వాట్ అబౌట్ ది పీపుల్ అబౌవ్ 60 years? వాళ్ళు మహిళలు కారా? వాళ్ళు పొదుపు సంఘాల్లో లేరా? వాళ్ళు పొదుపులు చేయట్లేదా? నువ్వెవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఇదా నువ్వు చెప్తున్నటువంటి సంక్షేమం? ఏ ఒక్కటి నువ్వు ఏది చేస్తున్నావు? నువ్వు ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చావంటే పెన్షన్స్ కూడా ఇంక్రిమెంట్స్లో నువ్వు ఇస్తున్నావు. మరి ఇంకా ఏదీ లేనప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? నువ్వు సంక్షేమం అని మాట్లాడుతున్నావు అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఈ రోజుల్లో నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుంది అని. ఒక ట్యాక్సేషన్ సిస్టమ్ చూడండి. ఏమండి, అయ్యనపాత్రుడు గారు తిట్టారంటే తప్పేమైనా ఉందండి? చెత్త మీద పన్ను వేసేవాడు చెత్త నా కొడుకు అని అనడంలో తప్పేమైనా ఉందండి? చెత్త మీద ఎవరైనా పన్ను వేస్తారా అండి? దట్ ఈస్ గవర్నమెంట్స్ డ్యూటీ టు సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అది మానేసి వాళ్ళకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ఇదేయడం ఏంటి? అలాగే హౌస్ మీద లోన్లు గురించి 1 time సెటిల్మెంట్ అని నువ్వు 10,000 రూపాయలు ఏదో కట్టమని చెప్పావు ప్రజలకి. ఎన్టీ రామారావు ఇచ్చిన ఇంటికి నీకు నేను 10,000 కట్టడం ఏంటి? అంటే రెవెన్యూ జనరేట్ చేయడం తెలియక ఈ రకమైనటువంటి తప్పుడుదారులు. అది కూడా ప్రజల మీదే. హిస్టరీలో ఇటువంటి రాజులు కూడా ఉన్నారు. ఉదాహరణకు తుగ్లక్. దట్ ఈస్ వై జగన్మోహన్ రెడ్డి ఈజ్ కాల్డ్ తుగ్లక్, అంటే ఇంకొక భాషలో జగ్లక్. ఎందుకు అంటారంటే ఇలాంటివి చేసిన వాళ్ళ. నీకు సంపద సృష్టించడం తెలియదు. తెలియకపోయినప్పుడు ఏంటంటే ప్రజల మీద పన్నులేసి కరెంటు బిల్లు ఒకసారి మీరు చూడండి. మీరు సంపద సృష్టించడం తెలియదు అన్నారు, ఇది సృష్టించడమే కదా సంపద. ఏది? ప్రజల మీద సృష్టిస్తున్నాం, అది మళ్ళీ ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం? సంక్షేమం పూర్తి స్థాయిలో నువ్వు ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం అభివృద్ధి ఏది అసలు? ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ సిస్టమైజ్డ్గా నడవాలి అని అంటే సంక్షేమం 50% ఉంటే అభివృద్ధి 50% ఉండాలి. అభివృద్ధి 50% ఉంటే దట్ విల్ బి ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. ఆ సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ సంక్షేమం మీద ఖర్చు పెట్టు. దెన్ ది గవర్నమెంట్ గో స్మూత్. అంతే తప్ప నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల మీద భారం వేస్తావు. నువ్వు తెస్తున్నటువంటి అప్పులు ఏమవుతున్నాయో ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల మీద తీసుకుంటున్నటువంటి ట్యాక్సులు ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో చెప్పగలిగే పరిస్థితి లేదు. కనీసం గత గవర్నమెంట్లో శాంక్షన్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్, కేంద్ర ప్రభుత్వం సహాయంతో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు నువ్వు కంప్లీట్ చేయలే. మరి ఇంకా వేర్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్? సో వాళ్ళు ఏదో 35% 45% ఓట్ షేర్లని కాకిలెక్కలు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ బట్ వాస్తవం రియాలిటీ గ్రౌండ్లో మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఏంటి అని అంటే 5 kilometers దూరం కూడా హెలికాప్టర్లో వెళ్తాడు. సో అందుకు కిందన ఏం జరుగుతుందో వాడికి తెలియట్లే. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో పేపర్స్లో కానీ టీవీల్లో కానీ చూస్తే సొంత ఎమ్మెల్యే ఇంటికి బయట నిల్చున్నాడు, సొంత ఎమ్మెల్యే గేట్ బయట నిల్చున్నాడు, సొంత మంత్రి అక్కడ ఎవరినో వాళ్ళ సామంతరాజులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని కలిసి వెళ్ళిపోయాడు. సో హీ డోంట్ నో ది గ్రౌండ్ రియాలిటీ. ఒక కోట కట్టుకున్నాడు, అందులో బతికేస్తున్నాడు. అంతా బాగుంది అంతా బాగుంది అనుకున్న ఒక ఊహాజనితమైనటువంటి లోకంలో బతుకుతున్నాడు. సో తప్పేమీ లేదు. 100% ఈసారి మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికని ఖచ్చితంగా పబ్లిక్ ఆశీర్వదిస్తారు. ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ప్రజలు చూపు ఎవరి వైపు ఉండేది? చంద్రబాబు నాయుడు వైపు. ఉదాహరణ 2014. అవును,
రాష్ట్రం విడిపోయింది, 16,000 కోట్ల లోటు బడ్జెట్, ఏం చేయాలో తెలియదు. ప్రజలందరూ కూడా ఆ టైంలో ఏమనుకున్నారు, మళ్ళీ సమర్థుడు రావాలి, ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మీరు గెలిపించారు. రెండోసారి కడుపు నింపాడు, కష్టకాలంలో కూడా అంత సవ్యంగా చూసుకున్నాడు. ప్రజలు కొంచెం రిలాక్స్ అయ్యి ఒక్క అవకాశం వీడికి ఇద్దాం అనుకున్నారు. ఈ దుస్థితి. సో మళ్ళీ క్రైసిస్ వచ్చింది. మళ్ళీ అవకాశం ఇవ్వాలనుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు, అవినీతి చేశాడు. ఎందుకంటే అమరావతి భూముల విషయంలో దండుకున్నాడు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో 370 కోట్లు నొక్కేశాడు. ఇలాంటి రకరకాల ఎలిగేషన్స్ పెట్టి ఆయన జైలు పంపించడం జరిగింది. సో అవి ఏమన్నా మీ గెలుపుకి అప్పుడు మీరు ఓడిపోవడానికి కారణాలు కావంటారా మీరు మీ ఉద్దేశం ప్రకారం? ఖచ్చితంగా కాదు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం, దీన్ని ఏదో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా మార్చేయాలి అని చెప్పి ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద కన్నా డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల మిగిలిన అన్ని అంశాలు కూడా మరుగున పడిపోయాయి. రెండోది, ఆయన ఎంత చేశాడు అనేది ప్రజలకు చెప్పుకోవడంలో కూడా మేము విఫలమయ్యాం. దట్స్ ది ఓన్లీ పాయింట్. ఆ రోజు మేము చేయలేదు అన్నది కాదు. మీరు చూడండి, ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్లో ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్ వేసాం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి లోటు బడ్జెట్లో తెచ్చుకున్నటువంటి కొత్త రాష్ట్రంలో ఆయన చేశాడు. దురదృష్టం ఏంటి అని అంటే చెప్పుకోలేదు. మేము ఇంత చేశాము అని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే కొత్త రాష్ట్రం, అనేక రకమైనటువంటి సమస్యలు, డెవలప్మెంట్ ఈ ఒక్క డెవలప్మెంట్ అన్న అంశంలో పడిపోయి ఈయన ఎంత నేను చేస్తున్నాను, ఎంత డెవలప్ అయింది అని చెప్పుకునే దానిలో విఫలం అవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది. సో అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి కదండి చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి కదా, బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి కదా. మరి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి చెప్తే నమ్మడము అనేది మన అవివేకం తప్ప ఇంకోటి కాదు కదా. దొంగే దొంగ అని చందం ఇది. సో జగన్మోహన్ రెడ్డి ఏదో అవకాశం ఇస్తే ఓకే, మాకు రోడ్లు పడిపోయినాయి, డ్రైన్లు పడిపోయినాయి, తర్వాత వీధి లైట్లు వచ్చేసినాయి, సో అన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు తప్ప అక్కడ ఎక్కడ అవినీతి జరిగిపోయిందని వాళ్ళ ఆరోపణలు, నిజంగా ఆరోపణలు చేశారు కదా. ఆరోపణలు చేస్తే నా దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని పుస్తకం ఒకటి రిలీజ్ చేశాడు. అది ఎక్కడ రిలీజ్ చేశాడో తెలుసా అండి? నా సొంత పంచాయతీ నా పక్క ఊర్లోనే పుస్తకం ఒకటి రిలీజ్ చేశాడు. 6 లక్షల కోట్ల అవినీతి కానీ చంద్రబాబు నాయుడు చేసుంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయి 6 లక్షల అవినీతి? అంతే వాస్తవం. అది నీకున్న మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేస్తుంటే నువ్వు వదిలుండేవాడివా? ఏ తప్పు చేయకపోతేనే నువ్వు 53 రోజులు నువ్వు జైల్లో పెట్టించావే. చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేస్తుంటే ఈరోజు నువ్వు వదిలుండేవారువా ఆయన్ని? నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు. ఎందుకంటే ఆరోపణలు మాత్రమే నువ్వు చేయగలిగావు తప్ప ఏది నిజం చేయలేదు. అయితే అది కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే. అందుకే ఈరోజు ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి అగైన్ హీఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ఎవిడెన్సెస్. అట్ ది సేమ్ టైం ఏంటంటే అరెస్ట్ చేయటం మంచిదైంది టు మీ ప్రాక్టికల్. ప్లస్ అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప విషయం, ఆయన గొప్పతనం నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అది ప్రపంచానికి తెలుసు. అది మంచిదే కదా. ఈరోజు ఎన్ని దేశాల్లో, దాదాపు 130 దేశాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేసిన అద్భుతమైన రెస్పాన్స్. మరి ఇంకా వాట్ ఈస్ నీడెడ్? మా లీడర్ అని చెప్పుకోవటానికి మాకు ఎంత గర్వంగా ఉంటుంది. ఎస్, మేము ఇలాంటి లీడర్ దగ్గర పనిచేస్తున్నాం అని చెప్పడానికి వి రియల్లీ ఫీల్ ప్రౌడ్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. సో జగన్ ఎన్ని రకాల ప్రయత్నాలు, పనికిమాలిన పనులు చేసినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసం అయితే మాకుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సార్, మీ నియోజకవర్గంలో వాటర్ సమస్యని ఏమైనా తీర్చగలిగారా? ఎందుకంటే ఇది కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి అది వాటర్లో కూడా ఉండడం వల్ల జరిగిందని కొంతమంది అపోహలు పడ్డారు. సో అవన్నీ కూడా సార్ ఏంటి అంటే త్రాగునీరుకి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు కిడ్నీ వ్యాధి ఇక్కడ ప్రబలడానికి అనేక రకమైనటువంటి కారణాల్లో మంచినీరు కూడా ఒక కారణము అనేది కొంతమంది చెప్పినటువంటి ఒక థియరీ. అయితే ఈ థియరీలో మీరు చూసినట్లయితే మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడటానికి విశ్వ ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తున్నాయి.
అన్ని ఏరియాలో దాదాపు 120 గ్రామాల్లో ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్ సప్లై చేశాం మా టైంలో. అట్ ది సేమ్ టైం ఆ రోజు 468 crores ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అనే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఓకే చేశారు. 468 crores బికాస్ ఐ వాజ్ ది వన్. నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్పాను. 468 కోట్లతో తీసుకొని వస్తే ఆ రోజు టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని 700 కోట్లకి ఎన్హాన్స్ చేశారు. 700 కోట్లకి ఎన్హాన్స్ చేసిన తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది జల్ జీవన్ మిషన్ ద్వారా. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధుల్లో ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులతో మీరు ట్యాంకులు కట్టారు, పంప్ హౌస్లు కట్టారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు గవర్నమెంట్ 70% ఆఫ్ ది విలేజెస్లో ఈ రోజు వరకు పైప్ లైన్ వర్క్ జరగలేదు. ఇంకా ఎలక్షన్కి 2 నెలల టైం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హడావిడిగా వచ్చేసి ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్లు చేశాడు. మీరు 70% గ్రామాలకు నీళ్ళు ఇవ్వకపోయినప్పుడు రిబ్బన్ కటింగ్లు చేయటం ఎందుకు? ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక. సో ఆ రోజు మేము అది చేసాం, ప్రజలందరికీ అందించాలనుకున్నాం. సరే, భగవంతుడు వేరే రకంగా చూశాడు. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం. బట్ యాక్చువల్లీ వీఆర్ ది పైనీర్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ మీరు సో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 100% ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తామని కూడా నేను తెలియజేసుకున్నాను. ఓకే. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఇది కొంచెం ఒరిస్సా బోర్డర్ కాబట్టి అలాగే బెంతు ఒరియాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎస్టీల్లో కలపాలనేది పోరాటం జరుగుతూ ఉంది. సో అది ఏంటి, ఎంతవరకు సాధించారు మీరు ఆ అంశం మీద? యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మా సోదరులు కూడా అక్కడే ఉన్నారు, బెంతొరియా సోదరులు కూడా. ఇది చాలా చిత్రమైనటువంటి సమస్య అండి, ఎందుకంటే బోర్డర్లో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే గతంలో ఇదంతా కూడా గంజాంలో ఉన్నటువంటి ప్రాంతం, ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతం. తర్వాత కాలక్రమేణా గంజాం అనేది కొంత ఏరియాకు పరిమితమై ఇదంతా ఆంధ్రాలోకి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు మిగిలిపోయినటువంటి చాలా జాతుల్లో బెంతోరియా అనేది కూడా ఒక కీలకమైనటువంటి జాతి. ముఖ్యంగా ఎక్కువ మంది బెంతోరియాలో ఉన్నటువంటి నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. వీళ్ళకి ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది ఎస్టీల్లో చేర్చమని. అయితే వాస్తవం ఏంటి, ఇండియన్ గజెట్లో ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్లాసెస్లో సీరియల్ నెంబర్ 17లో బెంతోరియా అనేది ఎస్టీనే. కానీ ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎస్టీలు బెంతోరియాలా కారా అనే దగ్గర అనేక రకమైనటువంటి సమస్యలు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం వీళ్ళందరికీ కూడా బెంతోరియాస్గా వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కొంతమంది అధికారులు వీళ్ళని వడ్డీలుగా, అంటే కాస్ట్ టర్మ్ని తీసి లింగ్విస్టిక్ టర్మ్ని తీసుకొని వచ్చి వీళ్ళని ఒరియా మాట్లాడుతున్నటువంటి ఒక తెగగా ఇచ్చేసి కొన్ని రోజులు పోయిన తర్వాత నుంచి సర్టిఫికెట్లు ఇవ్వడం ఆపారు. అయితే అంతకుముందు ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, బెంతోరియాలు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అధికారులు కానీ లేకపోతే కొన్ని స్టడీస్ కానీ రివీల్ చేశాయి. కొంతమంది అధికారులు ఇక్కడ ఎవరు కూడా లేరు అని చెప్పి ట్రైబల్ రీసెర్చ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అలాగే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళు కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు. ఈ రకంగా పాపం వాళ్ళ ఫైల్ అంతటిని కన్ఫ్యూజ్ చేశారు. దాన్ని ఇప్పుడు రాజకీయంగా రంగు పొలవడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే నిజంగా హిల్లీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎస్టీలు ఇవ్వద్దు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. ఇందులో ఒక 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా పాతపట్నం కావచ్చు, పాలకొండ కావచ్చు, నర్సన్నపేట కావచ్చు, పలాస కావచ్చు, కొంత పార్ట్ ఆఫ్ టెక్కలి కావచ్చు. సో వీరందరికీ కూడా ఎస్టీ పాపులేషన్ ఉండటం వల్ల ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ అక్కడ వాళ్ళ హిల్లీ ట్రైబల్ ఏదైతే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి రాకుండా అడ్డుపడుతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం. సో దీనివల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అని అంటే, ఐఐటి చదువుకోగలిగినటువంటి విద్యార్థి కూడా ఈరోజు విజయవాడలోనో లేకపోతే భువనేశ్వర్లోనో లేకపోతే బెలాయిలోనో కాఫీ కప్పులు కడుక్కొని బతుకుతున్న పరిస్థితి. అంత స్టాటస్ ఉండగలిగి కూడా ఈ రోజుకి పేదలుగా బతుకుతున్నటువంటి పరిస్థితి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99లో ఒక మెమో ఇచ్చి కొంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆ రకంగా చేస్తూ ఆఖరికి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చింది అని అంటే నేటివిటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు. అది ఎంత దారుణమో మీరు ఆలోచించండి.
ఏమండి, ఒక మనిషి బతికే ఉన్నాడు, ఈ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు నివసిస్తున్నాడు అనే ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వలేకపోతే మరి ఇక ఎందుకు ప్రభుత్వాలు ఉండాలి? ఈ అంశం మీద నేను 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు గవర్నమెంట్తో ఫైట్ చేసి మరి వాళ్ళకి నేటివిటీస్ తీసుకొచ్చాం. నేటివిటీస్ తీసుకొస్తే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇప్పుడు నేటివిటీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఏ సంవత్సరం కా సంవత్సరం, ఏ ఏడాదికి ఆ ఏడాది పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద అందరం కూడా, ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. సో ఖచ్చితంగా దీన్ని, ఎందుకంటే నేను 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ విద్యాసాగర్ గారు కానీ, సిసోడియా గారు కానీ, రావత్ గారు కానీ, గిరిజాశంకర్ గారు కానీ, తర్వాత సతీష్ చంద్ర గారి దగ్గరికి, అందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. 1 మ్యాన్ కమిషన్ కూడా అప్పుడు వేయించడం జరిగింది. ఆ 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఏంటో కొత్త గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అంటే 2019 వరకు నేను చేసినటువంటి పని అదైతే 2019 తర్వాత మా టైంలో వేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండానే జేసీ శర్మ కమిషన్ వేశారు. జేసీ శర్మ కమిషన్ తర్వాత ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చాడో బయట పెట్టకుండానే శామ్యూల్ ఆనంద్ కమిషన్ వేశారు. ఇలా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించట్లేదు. సో 100% మళ్ళీ మేము వచ్చిన తర్వాత నా ప్రయత్నం మొదలుపెట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తాను. ఓకే. సో మీ హయాంలోనే అది ఆ ప్రయత్నం అప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ కంప్లీట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మొన్న తిత్లీ తుఫాన్ చాలా దారుణమైనటువంటి నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కావచ్చు, ప్రాణనష్టం జరగకపోయినా పర్యావరణ నష్టం గట్టిగా జరిగింది. పైగా మీది అంతా కూడా పచ్చటి కొబ్బరి తోటలు, అద్భుతమైనటువంటి వాతావరణం ఇది. సో వాళ్ళకి ఏదైతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పూర్తిగా పరిహారం అందించడంలో మీరు ఎందుకు వెనకబడ్డారనేది కొంచెం మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటి? అసలు దీని కారణం ఏంటి? దానికి మీరు చూసినట్లయితే అంటే పూర్తిగా ఇవ్వలేదని కాదు, పూర్తిగా సఫలీకృతం చేసే అంత అంటే మేబీ అది తొందరగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అని చేసిన ప్రయత్నంలో మేబీ అది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు తప్పితే తిత్లీ ఈజ్ ఎ బెంచ్ మార్క్. మా నియోజకవర్గంలో, మా పక్క నియోజకవర్గం పలాసలో కానీ, టెక్కల్లో కానీ, ఇచ్చాపురంలో కానీ, బికాస్ హిట్ ఇన్ పలాస, పెద్ద సఫరర్స్ మా అందరం కూడా. మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది చూస్తే అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దట్ ఈస్ వై హీఈస్ కాల్డ్ ది మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు అనడానికి తిత్లీ ఒక ఉదాహరణ. లిటరల్లీ 9 డేస్లో అంత పెద్ద సైక్లోన్, 60,000 కరెంట్ పోల్స్ తెగిపోయినాయి, కరెంట్ లేదు, ఎంత అపారమైనటువంటి పంట నష్టం జరిగిందో ఎవడు ఊహించడానికి కూడా అవకాశం లేని టైం. అసలు రేపు తెల్లవారి నెల 15 రోజుల లోపల మేము కరెంట్ అయినా చూడగలుగుతామో అనుకునే పరిస్థితిలో ప్రజలు, మొత్తం క్యాబినెట్, మొత్తం యంత్రాంగం, టోటల్ స్టేట్ మొత్తం మా నియోజకవర్గాల్లో ఉంది. ప్రతి 3 పంచాయతీలకు ఒక ఆర్డీఓ, ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి మండలానికి ఒక మంత్రి, మొత్తం క్యాబినెట్ ఇంక్లూడింగ్ సార్ లోకేష్, ఎవ్రీ వన్ వాజ్ ఆన్ ఫీల్డ్. సో 9 డేస్లో వీ డిడ్ ఎవ్రీథింగ్. పడుకోలేదు, కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉన్నాం. డే 1 నుంచి ప్రజల్లో ఉన్నాం. ఇంకా తుఫాన్ ఆగి వర్షం పడుతుంటూనే మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజలందరికీ అన్నీ అందించగలిగాం, మంచినీళ్ళు అందించగలిగాం, వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇవ్వగలిగాం, కార్పెట్లు ఇవ్వగలిగాం. ఆ రోజు మేము పరదాలు ఇవ్వగలిగే పరిస్థితి, ఆఖరికి క్యాండిల్స్ కూడా. అవి ఇవ్వటమే కాదు, క్యాండిల్స్ అందాయా లేదా అనుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఫోన్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ హౌ హీ మేనేజ్ ది థింగ్స్. అయితే ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎన్యూమరేషన్ చేయాలి. ఎన్ని చెట్లు పడ్డాయి, ఎకరాకి ఏంటి పరిస్థితి, జీడి పంట ఎంత నష్టపోయాం, లేకపోతే మామిడి పంట ఎంత నష్టపోయాం, ఇక్కడ ఉన్నటువంటి ఉద్దాన రైతుల పరిస్థితి ఏంటి, లేకపోతే వరి పంట వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి, అన్నీ ఎన్యూమరేట్ చేయాలి. సో దీనికి చాలా యంత్రాంగం కావాలి. సో ఈ పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు, ఎందుకంటే ఉదాహరణకి నాకు 10 ఎకరాలు ఉంది, నాకేమో అక్కడ 5 ఎకరాలని పట్టడం. ఓకే. సో వరి నాకు 2 ఎకరాలు ఉంది, అక్కడ 20 ఎకరాలని పట్టడం, అటు ఇటు కూడా. సో ఈ రకంగా జరిగి కొంతవరకు కొంత తప్పులు అయితే జరిగాయి అనేది ఒప్పుకోక తప్పదు. కానీ ఆ రోజు మేము చేసినటువంటి కార్యక్రమం మాత్రం అంత సామాన్యమైనటువంటి. అయితే ఆ రోజు పక్కనే పాదయాత్ర చేస్తున్నాడు, విజయనగరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కనీసం వచ్చి పలకరించడానికి, ప్రజలను పరామర్శించడానికి కూడా రాలేదు.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదొక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 మాత్రమే కాంపన్సేషన్ కొబ్బరి చెట్టుకుంటే ఆ రోజు ఆయన 1500 ఇచ్చారు. ఆయన దాదాపు 1300 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ భరించి ఆ రోజు కాంపన్సేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వచ్చిన తర్వాత 1500 ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన చాలా కాలం తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ రాగానే ఆ కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీట్గా పరిహారం అందజేసేసి ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అని చెప్పి ఇప్పటికీ కూడా దాదాపు 6000 మంది రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవ్వలేకపోయాం డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. వాళ్ళ 5 ఎకరాల కన్నా పైబడి ఉన్నటువంటి రైతులని ఇతరతర సమస్యల వల్ల ఇవ్వలేకపోయాం. వాళ్ళకి అప్పుడు అందలేదు, ఇప్పటికీ అందలేదు. అసలు వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నం కూడా మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. సో ఇలా ఏది కూడా బాధ్యత లేనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఎక్కువ బాధ్యతతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉండిపోతారు. ఏదైతే ఈ మత్స్యకార ఎవరైతే వాళ్ళు ఉన్నారో మత్స్యకారులు, వాళ్ళకి డీజిల్ విషయంలో కూడా, సబ్సిడీ విషయంలో కూడా మీరు పాదయాత్ర చేశారు. ఎందుకు అంటే ఏంటి అంటే అది ఏ కారణం చేత చేయాల్సి వచ్చింది? అంటే మత్స్యకారులది చాలా టిపికల్ సిచ్యుయేషన్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వేటకెళ్ళే పరిస్థితి కూడా లేదు. అంటే వేట నిషేధ సమయంలోనే నేను ఆ కార్యక్రమం చేశాను. యాక్చువల్గా ఏంటి అని అంటే వాళ్ళకి టిపికల్ సిచ్యుయేషన్, వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా చాలా ప్రమాదకరమైన స్థాయిలో, ప్రమాద అంచుల్లో, రోజు తెల్లవారు 3 గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏ టైంకి వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి బతుకులు అవి. అయితే వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మీరు చూసినట్లయితే 80% ఆఫ్ ది ఫిషర్మెన్ ఓట్ తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మాకు కమిట్మెంట్ ఉంది. అంటే ఏం చెక్కు చెదరలేదా? ఏమి వైసీపీ వచ్చినాక కూడా ఏది చెక్కు చెదరలేదు. ఫిషర్మ్యాన్ బెల్ట్ ఏది కూడా చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ కంచుకోట్లు అవన్నీ కూడా. సో అటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఉదాహరణకి ఫస్ట్ టైం వాళ్ళకి డీజిల్ సబ్సిడీ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. డీజిల్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భంలో అప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి మనకి. ఆ పంచవర్ష ప్రణాళికలో 10వ పంచవర్ష ప్రణాళిక వరకు ఉన్నటువంటి బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని ఎన్హాన్స్ చేస్తూ అన్ని బోట్లకి కూడా వర్తింపు చేశారు. తర్వాత వాళ్ళకి వేట నిషేధ సమయంలో 4000 రూపాయలు ఎవరైతే బోట్లో రిజిస్టర్డ్ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి 4000 రూపాయలు ఇస్తూనే వాళ్ళకి బియ్యం కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం ఉండేది. అయితే అప్పుడు ఎంతమంది ఉంటే ఆ కుటుంబంలో అంతమందికి కూడా 4000 రూపాయలు అందేవి. ఓకే దాన్ని మత్స్యకార భరోసా అని ప్రభుత్వం పేరు పెట్టి దాన్ని 10,000 రూపాయలు చేస్తున్నాను అనౌన్స్ చేశారు. కానీ ఏం చేశారు, 10,000 ఇవ్వాల్సిన చోట నలుగురు ఇంట్లో ఉంటే 10,000 ఇవ్వాల్సిన చోట 10,000 మాత్రమే ఇస్తున్నారు. సి ది టిపికల్ మైండ్ సెట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుయుక్తుల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మత్స్యకారుల్లో ఒక టిపికల్ సిచ్యుయేషన్ ఏంటంటే ఒక బోట్ ఉంటుంది, ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు కలిసి ఆ బోట్ను తయారు చేసుకుంటారు. తండ్రి 2 కొడుకులు ఉంటే తండ్రి 2 కొడుకులు కూడా ఆ బోట్లోనే పనిచేస్తారు. ఓకే, అంటే వాళ్ళ వేరే ఫ్యామిలీలు అయినా కూడా ఒకటే బోట్లో ఉంటారు. సో బోటు తండ్రి పేరు మీద ఉంది. తండ్రికి నువ్వు 10,000 ఇచ్చి మరి 2 కొడుకులు, మీరే అడిగారు కదా ప్రశ్న, దట్స్ ఇట్. ఇది అన్యాయం కాదా? ఓకే, ఆ రకంగా వాళ్ళకి బాగా అన్యాయం జరిగింది. సో అలాంటి టైంలో ఈ భరోసా ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చైతన్యపరచడం కోసమే నేను పాదయాత్ర చేశాను. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి చెన్నైలోనో, గోవాలోనో, ముంబైలోనో, అండమాన్లోనో వేట చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తుంటారు. వాళ్ళు 3 నెలలు 4 నెలలు వలస వెళ్ళిపోతారు. వాళ్ళకి 50 సంవత్సరాలకే అప్పుడు తెలుగుదేశం పార్టీ పెన్షన్ పథకం అనేది ప్రవేశపెట్టింది. పెన్షన్ పథకం ప్రవేశపెడితే వాళ్ళకి ఏం చేశారంటే టిపికల్గా ఏ నెలకు ఆ నెల తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ కట్ అన్నారు. సో వలస వెళ్ళినటువంటి ఒక మత్స్యకారుడు కేవలం నువ్వు ఇస్తున్నటువంటి ఈ 2,500కో 2,300కో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతాడా? ఎంత ఖర్చు అవుతుంది ఆయనకి? అలాంటప్పుడు కానీ అవకాశం లేదు. సో ఈరోజు వాళ్ళు వలస వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. నువ్వు ఇచ్చిన 2,000 కోసం బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని చైతన్యపరచడానికి ఆ రోజు ఆ పాదయాత్ర చేయటం అనేది జరిగింది. ఓకే, సో దానివల్ల మంచి మైలేజ్ వచ్చినట్టుంది మీకు. ఖచ్చితంగా అక్కడ మరి ప్రజలందరికీ కూడా మేము చెప్పగలిగాం ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయ అవినీతులు ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ రోజు మీకు ఎన్ని సబ్సిడీ రూపంలో వలలు కానీ, ఇంజన్లు కానీ, బోట్లు కానీ, తెప్పలు కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటివి ఆదరణ పథకంలో తీసుకుని వచ్చి వీళ్ళందరికీ సబ్సిడీల్లో ఇచ్చినటువంటి సందర్భం. వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఫస్ట్ టైం, ఎక్కడా లేదు ఈ విధానం. ఆ రోజు ఒంటరి మహిళలకు కానీ, మత్స్యకారులకు కానీ, డప్పు కార్మికులకు కానీ, గీత కార్మికులకు కానీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే ఎస్టీలకి కూడా పెన్షన్ విధానం ప్రవేశపెట్టాం. ఎందుకంటే 50 సంవత్సరాలకే ఎందుకు అనే ప్రశ్న కూడా నేను మీకు సమాధానం చెప్పాలి. వాళ్ళు నిరంతరం ఉప్పు నీటిలో ఉంటారు. అవునండి. సో ఆ ఉప్పు నీటిలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి స్కిన్ డిసీజెస్ వాళ్ళకి వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం ఏదైతే వాటర్ డైరెక్ట్గా వాటర్ మీద సన్లైట్ పడి అది రిఫ్లెక్ట్ అవుతుందో వాళ్ళకి 50 సంవత్సరాలకే చూపు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం ఎంత తొందరగా మనం, ఎందుకంటే 50 years తర్వాత వాళ్ళు ఫిష్ హంటింగ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. సో అందుకని ఆ రోజు అది అంతా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫిషర్మెన్కి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఏంటి అంటే ఇది. మా దురదృష్టం ఏంటంటే మా పక్కనే ఉన్నాడు మళ్ళీ మా ఫిషరీస్ శాఖ మంత్రి. ఎంత దౌర్భాగ్యం అంటే మత్స్యకార భరోసా మత్స్యకారులకు ఇవ్వాలి, అది మానేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన సామాజిక వర్గాలు మత్స్యకారులుగా ఎన్రోల్ అయ్యి వాళ్ళేమో మత్స్యకార భరోసా తీసుకుంటారు. ఈ విషయంలో ఇక్కడే ఏడులపాలెం అనే విలేజ్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయంకి తాళాలు వేశారు ప్రజలందరూ కూడా, మత్స్యకారులందరూ కూడా. పక్కనే ఉన్నటువంటి మంత్రికి ఆ విషయం తెలియదా? అయినా సరే వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి నువ్వు హెల్ప్ చేసావు. సో ఈరోజు నీ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తులు దగా పడుతున్నారు అంటే కూడా రెస్పాండ్ అవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ పక్కనే ఇక్కడ కపాస్గుద్ది అని ఒక విలేజ్ ఉంది, ఇక్కడ డీజిల్కి సబ్సిడీకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. దాన్ని కూడా నువ్వు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? సో ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మోసాలను తెలియజెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే నా మత్స్యకార సమస్యలపై సమర సంకారావం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఓన్లీ మత్స్యకార గ్రామాలను మాత్రమే తిరుగుతూ వాళ్ళందరినీ చైతన్యపరిచే కార్యక్రమం చేసాం. దానికి విపరీతమైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకోగలిగారు. అంతవరకు మేము సఫలీకృతమయ్యాం. ఇంకొక ఎలిగేషన్ ఉంది మీ మీద, పెద్ద ఎలిగేషన్లు ఏం లేవు, కానీ ఇది మిమ్మల్ని అడగాలి మరి, ఎందుకంటే మీరు దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలు కూడా తెలియాలి. మీ నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇచ్చాపురం పట్టణంలో మినీ స్టేడియం విషయంలో ఎందుకు ఇంకా దాన్ని పూర్తి చేయలేకపోయారు మరి? అది మేబీ కాంట్రాక్టర్ అది కరెక్ట్గా అది హ్యాండిల్ చేయకపోవటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు అచ్చెన్నాయుడు గారు మాకు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో 2 crore rupees అనేది ఆ రోజు శాంక్షన్ తీసుకొని వచ్చి శంకుస్థాపన కూడా చేశాను. మీరు కావాలంటే శిలాఫలకం కూడా చూడొచ్చు. చాలా గ్రాండ్గా శిలాఫలకం అంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకనే ఒక శిలాఫలకం వెయ్యాలి అని అంటే మినిమం అవసరమైనటువంటి పరిస్థితులు ఏంటి? ప్రొసీడింగ్స్ ఉండాలి, శాంక్షన్ లెటర్స్ ఉండాలి, ఏజెన్సీ ఫైనలైజ్ అయ్యి ఉండాలి. ఏజెన్సీ ఫైనలైజ్ అవ్వకుండా కేవలం ప్రొసీడింగ్ ఆర్డర్స్ పెట్టుకొని మేము వచ్చి కొబ్బరికాయలు కొడితే రిబ్బన్లు కట్ చేస్తే పని అవుతుందా? పని చేసేవాడు ఎవరు ఉండాలి కదా. సో ఆ పరిస్థితుల్లో ఓపెన్ చేసాం, కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయ్యారు. బట్ ఆ కాంట్రాక్టరు చాలా ఎక్కువ వర్కులు తీసుకున్నారు. ఎక్కువ వర్కులు తీసుకున్నటువంటి సందర్భంలో ఆయనకి బిల్ పేమెంట్ సరిగ్గా జరగలేదు అని చెప్పి ఇది కొన్ని రోజులు పూర్తిగా వెనక్కి నెట్టేయబడినటువంటి పరిస్థితి. దాని తర్వాత ధర్మిలా గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరు పట్టించుకోకపోవటం వల్ల కొంత జాప్యం జరిగింది. బట్ మళ్ళీ వచ్చితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడే ఉదాహరణకు చూస్తే మీకు నా ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కూడా కారణం, నేను ఇప్పుడు ఒక షటిల్ కాక్ టోర్నమెంట్ ఓపెన్ చేయాలి. అక్కడ నేషనల్ లెవెల్ అంపైర్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, నేషనల్ లెవెల్లో ఆడుతున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. సో అంత మంచి ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ అద్భుతమైనటువంటి ప్లేయర్స్. మా గ్రామంలోనే మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి తాలూకా అబ్బాయి కూడా రేపు నేషనల్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఇలా గ్రామీణ స్థాయిలో అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు కాబట్టి క్రీడలు ప్రోత్సహించే విషయంలో ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవాలి. 100% మేము వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. సరే, మీకు ఇప్పుడు ఆనుకున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉన్న ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు,
ఇవన్నీ ఓట్లకి రేపొద్దున అంటే వాటికి ఓటు హక్కు ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ అసలు? ఉంది. అది చాలా ప్రమాద స్థాయిలో ఉంది. కొన్ని చోట్ల ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సమస్యే. పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళకి 2 ఆధార్ కార్డులు ఉంటాయి, 2 ఓట్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళు ఒరిస్సాలోనూ ఓట్ అక్కడ వేస్తారు, చేయొచ్చు, ఇక్కడ వేస్తారు. ఆంధ్రాలో కూడా వేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతోనూ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు కొంతమంది వ్యక్తిగతమైనటువంటి కారణాలకి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. దానివల్ల ఇక్కడ మాకు టీ బరంపురం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ మనం ఓడిపోవడానికి ఆ ఒరిస్సా ఓట్లే కారణం. ఇలా కొన్ని అంటే ఈ పెరిఫరీలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఈ సమస్య అనేది మాకు ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది. అయితే ఈసారి ఓట్స్ ఏదైతే వెరిఫికేషన్ చేసేటప్పుడు అన్నీ కూడా తీయటానికి విశ్వప్రయత్నం చేసాం. అయితే గవర్నమెంట్ మీకు తెలుసు ఓన్లీ ఈ ఓట్స్ మతలబులోనే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితిలో మేము ఎంత వెరిఫికేషన్ చేసి కొన్ని ఓట్లు తీయమని పలానా ఓట్ కార్డ్స్తో సహా ఓట్ నెంబర్స్తో సహా మేము కంప్లైంట్ చేసినా సరే ఈ రోజుకి కూడా ఓటర్ లిస్ట్లో అవే పేర్లతో రావటం అనేది బాధాకరం. అయితే ఈసారి కొంచెం మేము కూడా బూత్ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్గానే అటువంటివి జరగకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఆ సమస్య అయితే మాకు ఉంది, కానీ ఆ సమస్యని మాత్రం అధిగమించేదానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఓకే. దొంకూరు అనే గ్రామం మీకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి అంతకుముందు మరబోట్లు కావచ్చు, వలలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీల ద్వారా ఇచ్చారు. ఇప్పుడు కూడా మీ హయాంలో జరుగుతున్నాయి ఏమన్నా అలాంటివి ఏమన్నా? ఇప్పుడు అసలు ప్రభుత్వం టేకప్ చేయట్లేదు. అసలు మొత్తం విస్మరించి ఏమీ చేయట్లేదు. ప్రభుత్వం చేస్తున్నదంతా మత్స్యకార భరోసా 10,000కు పెంచామని, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని ఒకరికే ఇస్తూ వాళ్ళని మోసం చేస్తుంది తప్ప గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు వాళ్ళు చేయట్లేదు. అది మాత్రం అయితే 100%. అది ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ కొబ్బరి పంట బాగా ఉంది సార్. నేను అంటే సెర్చ్ చేస్తే చూశాను చాలాగా. ఇక్కడ ఒక కొబ్బరి ఫ్యాక్టరీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించడం అలా చేస్తే ఇక్కడ రకరకాల ఉద్యోగాలు దొరుకుతాయి ఇక్కడ. అది మీకు ఐడియాలో ఉన్నదని కూడా తెలిసింది. ఎందుకు దానికి ఒక కార్యరూపం దాల్చలేకపోతుంది? కారణం ఏంటంటారు? సో ఇది 2014 తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోకోనట్ పార్క్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి, అంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా అది కోకోనట్ పార్క్ అంటే లైక్ ద బై ప్రోడక్ట్స్ ఆఫ్ కోకోనట్. ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే జనరల్గా కాయలాగా అమ్మేస్తే దళారీ వ్యవస్థల్లో వాడు 10 రూపాయలు చెప్తే 10 రూపాయలు, 3 రూపాయలు చెప్తే 3 రూపాయలు, 20 రూపాయలు చెప్తే 20 రూపాయలకి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితిలో మా కొబ్బరి రైతులు ఉన్నాం. మా ఇన్ ది సెన్స్ నేను అయితే దానికి వాల్యూ ఎడిషన్ అంటారు. అంటే కొబ్బరిని ఒక కొబ్బరికాయ ఉంది ఫర్ సపోజ్, దానిలో గుడ్డు డెసికేటెడ్ పౌడర్గా చాక్లెట్ కంపెనీస్ వాడతాయి, చార్జ్డ్ కోల్గా వాడతాయి, దాని మీద ఉన్నటువంటి పీచు ఈ డోర్ మ్యాట్లతో సహా చాలా కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ది మోస్ట్ వాల్యుబుల్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ కోకోనట్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. నిజంగా ఒక కొబ్బరికాయని మనం ఈ 4 రూపాయల్లోకి తీసుకురాగలిగితే ఒక కొబ్బరికాయ 150 రూపాయల వరకు కూడా పలికే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై మేము ఈ కోకోనట్ పార్క్ అనే ఒక కాన్సెప్ట్ చాలా సీరియస్గా ట్రై చేసాం. ఆల్మోస్ట్ 50 కోట్లతో డిపిఆర్ కూడా వేయించి అప్పుడు కమిషనర్గా చిరంజీవి చౌదరి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి కన్సార్షియమ్స్ లైక్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, లేకపోతే కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని, ఇలా ఒక 10 కన్సార్షియమ్స్తో కూడా టైఅప్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి మ్యాక్సిమం ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ కావాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ కూడా చెక్ చేసుకొని అన్ని పాజిటివ్ ప్రాజెక్ట్ చేసాం. అయితే ఆ కోకోనట్ కంపెనీ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఉందో అది వైబుల్గా రన్ అవ్వాలి అని అంటే రోజుకి 50,000 కోకోనట్ ప్రాసెస్ చేయాలి. 50,000 ఒక కోకోనట్ పార్క్ వైబుల్గా రన్ అవ్వాలి అని అంటే దాదాపు 50,000 కోకోనట్ ప్రాసెస్ చేయాలి. కరెక్ట్గా ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు వీఆర్ హిట్ బై తిత్లీ. అక్కడ దెబ్బ సో దాని రూపంలో వచ్చింది ప్రాబ్లం. సో అప్పుడు మాకు అక్కడ క్వాంటిటీ మేము తీసుకురాగలిగే పరిస్థితి లేదు. సో అటువంటిది మనం పెట్టిన తర్వాత రైతులనే షేర్ హోల్డర్స్గా చేసే ప్రాజెక్ట్ అది. సో దాన్ని నేనైతే ఆ తిత్లీ తర్వాత ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. మళ్ళీ మీకు తెలిసిందే, మీకు అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ ఎక్కడ మేము గెలుస్తాం, తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఐ థింక్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు లైట్. ఓకే. సో తిత్లీ తుఫాన్ తర్వాత చాలామంది రైతులు నష్టపోయారు, చాలా పంట నష్టం జరిగింది. మీ
మీరు ఎందుకు అంటే 3 లక్షల కొబ్బరి మొక్కల్ని అందరికీ ఇచ్చి నాటించారు వాళ్ళందరూ రైతులందరికీ, అదేవిధంగా జీడి మొక్కలు, పనస మొక్కలు అన్నీ కూడా ఇంత చేశారు మీరు, అంటే ఏంటి ఎందుకు మళ్ళీ వాళ్ళలో ఒక మళ్ళీ అంటే రైతు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం? యాక్చువల్లీ మేము చాలా సఫరర్స్ అండి. అన్ఫార్చునేట్లీ కోకోనట్ క్రాప్ ఇది ఏజెస్ టుగెదర్ ఉండడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు ఇక్కడ జనరల్గా మేము ఏంటంటే డ్వార్ఫ్ వెరైటీస్ వాడడం, గోదావరి వాళ్ళలాగా అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరీస్ వాళ్ళలాగా మేము డ్వార్ఫ్ వెరైటీస్ వాడడం. మా తాతలు వేసినటువంటి ఈస్ట్ కోస్టాల్ వెరైటీనే ఈ రోజుకి కూడా మేము అనుభవిస్తున్నాం. ఓకే. మొక్కలు తయారు చేసుకున్నటువంటి క్రమంలో గతంలో ఏంటి అని అంటే మొక్కలు ఎవరి కాలం సెల్ఫ్గా మేము అంటే ఉన్నటువంటి ముదర కొబ్బరికాయల్ని భూమిలో పాతిపెట్టి అవి మొక్కలుగా మారితే పల్లెరం అంటారు మా భాషలో. సో పల్లెరం అనేది మేము పెంచుకొని ఆ మొక్కల్ని మళ్ళీ మేము చెట్లుగా మార్చుకున్నటువంటి సందర్భం ఉండేది. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మాకు 98 సైక్లోన్ వచ్చింది, పెద్ద సైక్లోన్, అది సూపర్ సైక్లోన్. ఆ సైక్లోన్ తర్వాత సమ్హౌ పెస్ట్ ఇన్ఫెస్టేషన్, ఎర్రనల్లని, తర్వాత పురుగు వచ్చి తినేయటం అని ఇలా అనేక రకంగా పెస్ట్ ఇన్ఫెస్టేషన్, ఈ మధ్య కొత్తగా తెల్లదోమ, అది. సో ఈ రకాలైనటువంటి పెస్ట్ ఇన్ఫెస్టేషన్ రావటం వల్ల మొక్కలు అనేవి మరి చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సో ఆ క్రమంలో మనవంతు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ రోజు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఆ రోజు కలెక్టర్ గారు లక్ష్మీనరసింహ గారు బాగా సపోర్ట్ చేశారు. అంబాజీపేట నుంచి ఆ రోజు మా ఎస్డిఎఫ్ నిధులు ఏవైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చినటువంటి నిధులు వెచ్చించి ఆ రోజు రైతులందరికీ ఉచితంగా కూడా ఆ రోజు కొబ్బరి మొక్కలు దాదాపు 3 లక్షలు పంచే ప్రయత్నం మేము చేసాం. సో దట్ కొంతమంది రైతులకైనా అట్లీస్ట్ అది ఉపయోగపడుతుంది అనే ఒక దీంతో. అయితే నా అదృష్టం ఏంటంటే అది సకాలంలో ఇవ్వటం వల్ల ఈ రోజుకి కూడా అవి ఎమ్మెల్యే మొక్కలుగా బాగా ఫేమస్ అయిపోయినాయి. సో అవి బాగా ఇది అవ్వడం వల్ల సో ఆ రకంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గివ్ దెమ్ ఫర్ ఫ్రీ. అది ఫ్రీ అంటే ఒక మొక్క కొనుక్కోవాలి అని అంటే 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు డిపెండింగ్ అపాన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది కోకోనట్. సో అది ఏంటంటే ఫ్రీగా ఇవ్వగలగడం అనేది నిజంగా ఆ రోజు నాకున్నటువంటి అవకాశాలు ఒక మంచి అవకాశంగా భావిస్తాను. ముఖ్యంగా చూసుకుంటే సార్ మీకు అంటే మామూలుగా మీరు రాయల్ ఫ్యామిలీ అంటే ఎప్పటి నుంచో కొంచెం ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ. సో మీ నాన్నగారు కూడా మంచి అందరికీ అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మీరు మామూలుగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే గన్మ్యాన్స్ అవి కామన్గా ఉంటారు. సో మీకెందుకు మీ చుట్టుపక్కల ఇప్పుడు గన్మ్యాన్స్ కనిపించరు ఎందుకు? నేను ఇక్కడ చాలామందిని అడిగితే మేమే గన్మ్యాన్లు, మేమే ఆయన చుట్టూ ఉంటాం, మాకెవరు గన్మ్యాన్స్ అవసరం లేదు. దట్ వాజ్ ఎ గుడ్ వన్. అంటే జనరల్గా ఏంటి అని అంటే మా ఫ్యామిలీకి పర్టికులర్లీ అది మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మీరు ఇక్కడ ఎవరిని చూసినా సరే దే డోంట్ నీడ్ ఎనీ పర్మిషన్. ఎవరైనా సరే దే కెన్ హ్యాపీలీ కమ్ ఇన్ టు మై హౌస్, సిట్ ఇన్ ఏ చైర్. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తినొచ్చు. లేకపోతే వాళ్ళకి టీ తాగాలనిపిస్తే మా పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు వెళ్ళి టీ పెట్టుకొని తాగినా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అంటే దట్ ఈస్ ది కల్చర్ వీ హ్యాడ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. సో మొదటి నుంచి కూడా మాకేంటంటే ఇక్కడ ఎవరికి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు పుట్టడం ఎక్కడే పుట్టారు, వాళ్ళు పెరగడం ఎక్కడే పెరిగారు. సో ఇప్పుడు నా గన్మ్యాన్ ఉంటాడు, పొరపాటున ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే నా గన్మ్యాన్ ఆపుతాడు. హౌ విల్ ఇట్ బి? మీరు చెప్పండి. సో ద ఫస్ట్ వార్నింగ్ వీ గివ్ టు అవర్ గన్మెన్స్ ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు అలా అక్కడ కూర్చోండి, మీరు ఎవరిని ఆపకండి, మీ ఉద్యోగం మీరు చేసుకోండి తప్ప మీరు ఎవరిని ఆపే ప్రయత్నం చేయకండి అని చెప్తాను. అంటే అది మొదటి నుంచి ఏంటంటే ఈ ఫ్యామిలీకి ఉన్నటువంటి కల్చర్. మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజలు నా చుట్టూ ఉంటే నన్ను ఎవరో చేంజ్ చేస్తారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎ గన్మ్యాన్? కరెక్టే, కానీ మీకు శత్రువులు కూడా ఉండొచ్చుగా. సో అంటే ఐ డోంట్ థింక్ 99.9% శత్రువులు లేకుండా ఉండడానికి నా విశ్వ ప్రయత్నం నేను చేస్తాను. సో 0.1 దట్ ఈస్ ఇన్సిడెంటల్, దాన్ని మనం ఏమీ ఆపలేం. బట్ బై గాడ్స్ గ్రేస్ అటువంటి పరిస్థితి నాకు రాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నాతో ఉన్నప్పుడు నాకు గన్మ్యాన్ అవసరం ఉండదు అనేది, ఐ మీన్ సెక్యూరిటీ స్పెషల్గా ఉండాల్సినటువంటి పని లేదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. బట్ మీరు చెప్పినట్టు 1 or 2 ఇన్సిడెంట్స్ ఇఫ్ దే హ్యాపెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇట్స్ ఓకే, ఆ పరిస్థితికి అయితే వస్తాను అని నేను అనుకోవట్లేదు. ఒక మంచి పేరుంది, ఒక మంచి ఇప్పుడు ఆల్రెడీ 3వ ఎమ్మెల్యేగా మళ్ళీ మీకే అన్నీ ఏ సర్వేలు చూసినా మీకే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిగా. అంటే ఇప్పుడు 3వసారి గెలవగలిగే అవకాశం ఉందని మీరే కదా చెప్తున్నారు.
2 సార్లు గెలవగలిగినప్పుడు అదే ప్రజలు కదా నాతో ఉన్నారు. సో 3ఓసారి గెలిచినా 4ఓసారి గెలిచినా ఆ ప్రజల్లో ఎవరైనా మీ ప్రత్యర్థి చొరబడితే ఏంటి మీ పరిస్థితి అది? సరే, దట్ ఈస్ 0.1%. సో దాన్ని మనము యాంటిసిపేట్ చేయలేము. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ దట్ హ్యాపెన్స్ వీ కాంట్ సే ఎనీథింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఈ ప్రజలతో హ్యాపీగా. ముఖ్యంగా మీ చేతికి ఎముక లేదని, గుప్తదానాలు విపరీతంగా చేస్తారని చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకు సార్ అంటే అది మీకు ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి అలవాట అది? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు స్థానికంగా కూడా నేను చూశాను, అసలు ఈ ఏరియాలో మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎవరైనా గెలిస్తే, కానీ మామూలుగా నాకు తెలిసి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక కార్పొరేటర్ స్థాయి లాంటి వాడు ఎవరు గెలిచినా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి 4-5 కార్లతో తిరిగే వ్యవస్థ ఉంటుంది. మీరు ఈ తోట చూస్తే దీన్ని ఎలా అంటే నాకు తెలిసి దాన్ని ఏమంటే ఒక లంకలాగా ఉంది. ఇది అంత జస్ట్ లైక్ లంక, ఒక కొబ్బరి చెట్టు చిక్క దాంట్లో గ్యాప్ కూడా లేనంత, సూర్యరశ్మి కూడా పడినంత లంకలాగా ఉన్నది. ఇంత దూరంలో ఇక్కడ ఉంటున్నారు, ఈ ప్రజల మధ్యలో ఇక్కడే ఉండి ఇక్కడే వెళ్ళి ఇక్కడ సమస్యలు అడ్రస్ చేస్తూ, అంటే మీరు ఒక ఎమ్మెల్యేకి గెలిచి మంచిగా సిటీస్లో ఉండాలని ఇప్పుడు అనిపించలేదు మీకు? లేదండి, దిస్ ఈస్ ఎ ఫ్యామిలీ ఫైనలీ. మాకు జనరేషన్స్, అంటే నాకు తెలిసి ఫోర్త్ జనరేషన్. మా ముత్తాత గారు కావచ్చు, మా తాతగారులు కావచ్చు, మా ఫాదర్స్ కావచ్చు, అంటే మా బాబాయ్ డాడీ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు మేము ఫర్ జనరేషన్స్ వీ హ్యావ్ బీన్ హియర్. ఇక్కడ టిపికల్గా మాకంటూ ఒక సపరేట్గా, అంటే అందరూ మమ్మల్ని బాబు అని సంబోధిస్తారు. అవును. ఎందుకు సంబోధిస్తారు అని అంటే అది మా పేరులో భాగం కాదు, కేవలం మా ఇంటికి అదొక బాధ్యత. ఓకే. వాళ్ళందరూ హ్యాపీగా పడుకుంటున్నారు అని అంటే బాబు గారు ఇల్లు ఉంది అనే ఒక ధైర్యం. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చింది, పీక తెగిపోయిన సమస్య, బాబు గారి ఇంటికి వెళ్తే పని అయిపోతుంది అనే ఒక నమ్మకం. సో అంత అటాచ్డ్గా ఉన్నటువంటి దీని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడ మనం సంతోషాన్ని వెతుక్కోగలుగుతాం చెప్పండి? సిటీస్లో ఏముందండి ఇంతకన్నా? మీ ప్రజలలోనే ఆ సంతోషం వెతుక్కుంటూ. గ్రేట్, వెరీ వెరీ హ్యాపీ ఫర్. చాలా హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ పచ్చని వాతావరణంలో గ్రేట్. సో మాకేంటంటే అంటే ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది, మా విలేజెస్ ఉన్నాయని అంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, అంటే అది ఇర్రెస్పెక్టివ్, అది ఎమ్మెల్యేకి పిలవాలా వద్దా అని అంటే కాదు, ఖచ్చితంగా అది కాదు. కానీ వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు. అశోక్ బాబు వస్తాడా రాడా, నేను వెళ్ళాల్సిందే. అది చిన్న ఫంక్షను, నేను ఎమ్మెల్యేని కదా, నోవే. సో దట్ ఈస్ ది అటాచ్మెంట్ వీ హ్యావ్ హియర్. సో మాకు ప్రతి ఇంటితో, ప్రతి వ్యక్తితో మాకు ఆ సంబంధం ఉంది కాబట్టి ఇది వదిలి మాకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఎప్పుడు రాదు మాకు. సో ఇంకొక క్వశ్చన్ ఒకటి వచ్చేది, ఎందుకంటే నేను ఆవిడ ఇంటర్వ్యూ చేశాను, ఎవరిని, శిరీష గారిని. అక్కడ నాకు ఒక డిఫికల్ట్ క్వశ్చన్ ఒకటి వచ్చింది, అంటే నేను అక్కడ ఎంక్వైరీ చేసిందని బట్టి వచ్చింది. ఈసారి ఇచ్చాపురానికి శిరీష గారు రాబోతున్నారు, అశోక్ పని అయిపోయింది, అశోక్ చెక్ పెడుతున్నారు, రకరకాల అంటే లోకల్లో ఉన్న పేపర్లు, ఛానల్లో కూడా. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైనా రకరకాలుగా మీ మీద ఎలిగేషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని బదనాం చేయడానికి. సో దీని మీద మీ సమాధానం ఏంటి? నిజంగా అటువంటి కార్యక్రమాలు జరిగినాయి? సో ఇప్పుడు నాకు శిరీషకి, లేకపోతే ఆవిడ కూడా బ్రదర్ లాగానే సంబోధించారు 100%. నాకు శిరీషకి, లేకపోతే ఆ కుటుంబంతో నాకు శివాజీ గారిని నేను గురువుగా భావిస్తాను. వాళ్ళ తండ్రి గారిని నేను గురువుగా భావిస్తాను. ఒక ర్యాపో ఉంది. సో యాక్చువల్గా శివాజీ గారు సోంపేట నియోజకవర్గానికి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. సోంపేట నియోజకవర్గానికి ఇప్పుడు కొత్తగా అది సోంపేట మండలంగా మారి అది నా నియోజకవర్గంలో ఒక భాగమైంది. తెలుగుదేశం ఇచ్చాపురం నియోజకవర్గానికి సోంపేట. సో ఒక రిలేషన్షిప్లో మేము ఉన్నాం, ఒక మంచి హెల్దీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో మా అందరం కూడా. శిరీషకి కానీ నేను కానీ ఎప్పటికీ కూడా శివాజీ గారి ఇంటికి వెళ్తాను, ఆయన బెడ్రూమ్కి వెళ్తాను, అమ్మ వంటగదిలో ఉంటే అక్కడికి వెళ్తాను, నాకు నచ్చితే నేను టీ అడిగి చేయించుకొని తాగుతాను. అంత మంచి రిలేషన్ ఉన్నటువంటి మావి. సో రాజకీయాలు ఎలక్షన్స్ దగ్గరికి రాగానే ఈ విలువలన్నీ తుంగలో తొక్కే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళకి వాస్తవ రూపం తెలియదు, వాస్తవ పరిస్థితి తెలియదు, కానీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ వాళ్ళు సాధించింది శూన్యం. ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ పార్టీయే నిర్ణయించి లేదు ఇక్కడ శిరీష పోటీ చేస్తే మంచిది అని కానీ ఒక నిర్ణయం తీసుకుంటే హ్యాపీగా స్వాగతించే వ్యక్తిని నేను. సో మా మధ్యన అంత మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎవరో చెప్పడం ఏంటండి? వాట్ ఈస్ ది పాయింట్? సో మీకు అర్థమైంది అనుకో. డెఫినెట్లీ. సో మాకు
మాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్, మీకంటూ అండర్స్టాండింగ్ ఉంది మధ్యలో ఎవరైనా Exactly. ఎస్ మాకు ఫ్యామిలీ కమిట్మెంట్ ఉంది, మాకు పార్టీ కమిట్మెంట్ ఉంది. సో ఈ రెండు మాకున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో మాట్లాడారని దాని గురించి చర్చించుకునేంత టైం. సింపుల్ ఉదాహరణ 2 చెప్తాను. మొన్న ఒక లోకల్ ఛానల్లో శిరీష చూపు ఇచ్చాపురం వైపు అని చెప్పి ఒక మంచి క్యాప్షన్ పెట్టారు, బాగుంది. అది వచ్చింది. దాని కారణం అసలు చెప్పినటువంటిది ఏంటంటే, మొన్న బోతపురంలో ఎంపీ గారితో ఒక ప్రోగ్రాం జరిగింది. బ్రహ్మం గారని ఒక ఆయన తెలుగుదేశం పార్టీలో 40 years కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఆయనకి మందసా మండలం అంటే శిరీషకు సంబంధించినటువంటి పలాస నియోజకవర్గంలో మందసా మండలంలో కొన్ని గ్రామాలు కూడా ఆయనకి అటాచ్డ్గా ఉన్నాయి. ఈ సిటీవీ వాడు ఏం చెప్పాడు అని అంటే, ఏదో బాతుపురం ప్రోగ్రాం శిరీష అటెండ్ అవడంలో మతలబ్ అంతా కూడా కేవలం శిరీష ఇచ్చాపురం వైపు చూడడం వల్లే అని చెప్పాడు. అసలు వాడికి తెలియంది ఏంటి అని అంటే, బ్రహ్మం గారి ప్రోగ్రాం రామ్మోహన్ నాయుడుతో కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ ఫోన్ నేను ఎవరికి చేశాను తెలుసా మీకు? శిరీష అక్కకి చేశాను. శిరీష అక్కకి చేసి, అక్క పలానా వ్యక్తి జాయిన్ అవుతున్నారు సోంపేట మండలంలో, కానీ ఆయన మందసా మండలంలో కూడా ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తి, నువ్వు కూడా ఆ ప్రోగ్రాంకి వస్తే కొంత బాగుంటుంది కదా అని చెప్పి పిలిచినోడిని నేను. బట్ అదే రీజన్ చూపించి శిరీష ఇక్కడికి వస్తుంది అని చెప్పి ఒకడు మాట్లాడితే వాడిని పిచ్చోడు అనుకోవాలా, ఏమనుకోవాలి? రెండోది, ఇప్పుడే ఒక చిన్న ఇష్యూ వచ్చింది. మా నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారి మనవరాలది ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉంటే నేను రేపు విజయవాడ వెళ్ళిపోతున్నాను అసెంబ్లీ సెషన్స్ కోసం వచ్చి. అన్ఫార్చునేట్లీ రామ్మోహన్ నాయుడు గారు కూడా పార్లమెంట్ సెషన్స్లో ఉన్నారు, ఆయన కూడా రాగలిగే పరిస్థితి లేదు. మా ఇద్దరము లేము, ఎవరో ఒకరు రిప్రజెంట్ చేయాలి మమ్మల్ని. సో నేను ఫస్ట్ ఫోన్ ఎవరికి చేసి ఉంటాను? మా అక్కకే చేశాను. అక్క మా ఇద్దరం ఉండట్లేదు, నువ్వు వచ్చి అటెండ్ అవ్వు మా తరపున అన్నాను. అంటే దిస్ ఈస్ ది కార్డియల్ రిలేషన్ వీ హ్యావ్. సో ఎవరికో నొప్పి అయితే మేమెందుకు దాని గురించి కామెంట్ చేయాలి? వాడెవడికో కోరుకోవాలి, రైట్? సో అది మాకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్. మా అక్క అంది, అశోక్ ఇదేంటి మళ్ళీ నువ్వు లేనప్పుడు నేను వస్తే ఇంకేమైనా అక్క అలాగ అల్లుతుంటే మనకు ఆశీర్వాదం, తప్పేం లేదు, నువ్వు వచ్చి వాళ్ళని విష్ చేసేసి వెళ్ళిపో అన్నాను. సో ఇంత మంచి రిలేషన్షిప్ ఇక్కడ మేము మెయింటైన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇట్స్ ఓకే ఫైన్. సి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి నోటికి తాళం వేయలేము. అందులో దురదృష్టం ఏంటి అంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి అంశం. వాక్ స్వాతంత్రం మనం అడ్డుకోలేం. అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో మనమైతే అడ్డుకోలేం. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అది అందరూ అనుకుంటారు అంతే తప్పితే అసలు అలాంటి సందర్భం ఏమీ లేదు. మేమందరం చక్కగా ఉన్నాం. అక్క పలాసలో పోటీ చేస్తుంది, నేను ఇచ్చాపురంలో పోటీ చేస్తాను, ఇద్దరం మళ్ళీ గెలుస్తాం, అసెంబ్లీకి వెళ్తాం. సూపర్ సార్. ఇక ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ ఎలాగా మీకు ప్రత్యర్థి, సరే వాళ్ళు అధికారంలో లేరు, మీరు ఉన్నారు, ఏంటి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అంటే ఏంటారు పేరు, పెరియా విజయ సాయి ఎలా ఉండబోతుంది అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఇందాక మీరు ఒక మాటలో అన్నారు, మేము సత్సంబంధాలు మామూలుగా వాళ్ళలో కలిపి మాట్లాడుకుంటున్నామంటే మాకు ఇక్కడ అలాంటివి ఏమి లేవు. సో వాళ్ళ వైసీపీ వాళ్ళని అడిగినా కూడా మన గురించి మంచిగానే మాట్లాడతారు అనేది కూడా మీరు. కానీ ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి కొంచెం కాస్తంత మీ మీద వాళ్ళు బురద జిల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు, సో మీరు కూడా అంతే విధంగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు, ఏంటి ఎలా ఉండబోతుంది? సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యర్థి ఏ పార్టీ అయినా ఇప్పుడు ఒకవేళ కార్డియల్గా మాట్లాడుకోవటం అంటే, దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థిని తిడితే తప్ప మనం కాదు అనేది ఒక ఇష్యూ క్రియేట్ చేసేసారు. వాళ్ళకంటే పాయింట్లు దొరక అంటే అదొక టబు, అంటే లైక్ ఇలాగుంటేనే రాజకీయము అనేలాగా ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. గౌరవంగా ఉండాలి రాజకీయం అంటాను. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, మొన్న గౌతులచ్చన్న గారు స్టాంప్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన రోజు కృష్ణదాస్ గారిని పిలిచిన వెంటనే వచ్చి తనకి గౌతులచ్చన్న గారితో ఉన్నటువంటి సంబంధాన్ని అవండి రాజకీయాలు. ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఏ రకంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనే మనకు బాగా చూస్తున్నాం. అయితే నా ప్రత్యర్థి పెరియా విజయ్ గారు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. సో నేను ఆవిడని తిట్టాలా? తిడితే నేను గెలుస్తానా? వాళ్ళకి తిట్టే టైంలో నేను ఇంకొక ఇద్దరు మనుషులను కలిస్తే నేను గెలుస్తాను తప్ప నేను వాళ్ళకి తిట్టడానికి నేను టైం స్పెండ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే, ప్రత్యర్థి రాజకీయం దాటి కొన్ని ఉంటాయి, అవి మనం మెయింటైన్ చేయాలి. ఎథికల్ వాల్యూస్, దానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. వాళ్ళు రాజకీయమైన పరమైనటువంటి అంశం మీద కామెంట్ చేస్తే
ఖచ్చితంగా నేను ఖచ్చితంగా కౌంటర్ చేస్తాను. అదే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి దీని మీద కానీ కామెంట్ చేస్తే నేను 100% దానికి కనీసం రిప్లై కూడా ఇవ్వను. ఇది నా పద్ధతి. అది మీ గీత అనుకోవాలి. ఖచ్చితంగా ఐ హ్యావ్ టు మెయింటైన్ మై ఓన్ ఎథిక్స్. వాళ్ళు అలాగ ఉన్నారు అని చెప్పి నేను ఎలాగో మారిపోవాలని అంటే అది కుదిరే పని కాదు. అది పాపం ఇందాక నిజంగా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు శిరీష గారు కూడా చాలా బాగా కంటతడి పెట్టుకున్నారు. బాధాకరమైన విషయం. పర్సనల్గా ఆ పెళ్ళిళ్ళ విషయం మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయం మాట్లాడి, మన ఏదో లోకేష్ గారి స్నానం గురించి మాట్లాడి, ఇవన్నీ రకాల అంటే వాళ్ళకి అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా అసహ్యం వేస్తుంది. మనం మన పరిధి దాటి మాట్లాడుతున్నాం. ఒక ఆడపిల్ల ఓడిపోయింది, కసిగా ఫైట్ చేస్తుంది. నువ్వు మంత్రివి, ఎంత హుందాగా ఉండాలి. మంత్రి కన్నా మించి నువ్వు ఒక డాక్టర్వే, నీ మనసు ఎంత సున్నితంగా ఉండాలి. అలాంటిది నువ్వు ఒక ఆడపిల్ల వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి ఒక పనికి మాలిన చెత్త చదువురాని వెధవలతో కొన్ని ఏదో అంటే ఫేస్బుక్ వాడడం వచ్చు కదా అని పోస్టింగ్లు పెట్టించేసి ఏదో విపరీతమైనటువంటి ధోరణులకు వెళ్ళిపోయి అక్కడ కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ బల్లలో మీరు మందు బాటిల్స్ పెట్టి వాళ్ళని అరెస్టులు చేయించి రాత్రి 3 గంటలకి ఈ ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టించి నీ వల్ల మనుషులు పురుగుల మందు తాగి చచ్చిపోయి ఏం సాధిస్తామండి? సరే ఇంక అయిపోయింది, చేసేసావు, వెనక్కి తిరిగి తెచ్చుకోగలవా ఒక్కటైనా? సో చాలా బాధ, అసహ్యం వేస్తుంది. కాకపోతే దురదృష్టం. ఇప్పుడు లైక్ ఫాదర్ లైక్ సన్ అండి. జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి వాళ్ళు అలానే ఉన్నారు. స్ట్రైట్ ఫ్రమ్ సీఎం టు వాలంటీర్, నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్. మొత్తం అందరూ ఇదే పని, వ్యక్తిగతమైనటువంటి టార్గెట్స్, వ్యక్తిగత దోషణలు అన్ని రకాలు. సో దీనివల్ల వచ్చేదేమీ లేదు, బట్ ఇట్స్ ఓకే. సో హిట్లరు, ముసోల్ని అంతకన్నా గొప్పడు కాదు కదా. వాళ్ళకన్నా మేధావ్వ నువ్వు, వాళ్ళకన్నా నియంతవ నువ్వు. ఎన్ని వేల మందిని వాళ్ళు ఊచకోత కోసి చంపేశారు. ఆఖరికి ఏమైందండి? సద్దాం హుసేన్ ఎంత బొక్కలో దొరికాడండి. నథింగ్ మోర్ దెన్ దట్. సో మనం ఆలోచించుకోవాలి. పదవి ఈరోజు బాధ్యత ఇవ్వాలి. పదవి ఈరోజు సర్వీస్ మోటోతో ముందుకెళ్ళాలి. అలాంటిది ఈరోజు పదవి ఉందని అహంకారంతో విర్రవీగిపోయి నువ్వేదో చేస్తాను అని అంటే వాట్ విల్ హ్యాపెన్? అధికారం ఇలా మారంగానే కనీసం నువ్వు తుప్పలు పట్టిపోవా? ఊర్లో నువ్వు ఈరోజు అయితే 4 గన్మ్యాన్లు ఉన్నారు కాబట్టి తిరుగుతున్నావు. ఇదే నువ్వు రేపు తెల్లవారు పదవి పోతే తిరగలవా? నేను తిరగలను. నాకు పదవి లేకపోయినా నేను ప్రజల మధ్యన తిరగలను. మీకు గట్స్ ఉంటాయా? ఎందుకండి రాజకీయం చేయటం? చరిత్ర ఉండాలండి. చరిత్రలో ఒక పేజ్ ఉండాలండి. అంతేగాని అవకాశం వచ్చింది కదా అని చెప్పి మన మీద మంది మీద పడిపోతాము అని అంటే మంది తిరగబడితే ఏమవుతుందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు ఏం బతుకులరా వీళ్ళు అన్నట్టు ఏం బతికారా వీళ్ళు అనిపించుకోవాలి. మీరు 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, మీ సామాజిక వర్గం కళింగ వాళ్ళు ఆ కులస్తులందరూ కాబట్టి మీకు మంచి సపోర్ట్గా ఉన్నారు. ఆ సపోర్ట్ ఇంకా అలా కొనసాగుతుందా? మీ గెలుపుకి మళ్ళీ వాళ్ళే కారణం అయ్యే అవకాశం ఉందా? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అని అంటే ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గము అనే ప్రశ్న ఎక్కడ కూడా తలెత్తదండి. దిస్ ఈజ్ ఎ వెరీ టిపికల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు అని అంటే మా ప్రెసిడర్స్ ఎవరైతే ఇప్పుడు ఎంవి కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ ఆయన ఉన్నప్పుడు నాట్ మోర్ దెన్ 10 ఫ్యామిలీస్ వేర్ కమ్మ ఫ్యామిలీస్. 10 కుటుంబాలు కూడా లేనటువంటి ఒక వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే ఎలాగవ్వగలిగారు ఈ నియోజకవర్గం? సో ఇక్కడ సామాజిక వర్గము అనేది ఏం లేదు. మాకు ఏదో కాళింగ సామాజిక వర్గం అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఇన్ 5th ప్లేస్ ఆర్ 6th ప్లేస్ డిపెండింగ్ అపాన్ ది పాపులేషన్. సో ఏంటంటే ఇక్కడ సామాజిక వర్గాలు అనేవి ఏమీ లేవు. నాకు తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా సపోర్ట్, అందరి మద్దతు కూడా 100% ఉంది. సో మాకు ఎటువంటి సామాజిక వర్గాలు లేకపోతే ఈ సామాజిక వర్గమే చేయాలి అన్నది ఏం లేదు. అన్ని సామాజిక వర్గాలు చేస్తాయి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. సరే ఫైనల్గా సరే మీకు ఎందుకంటే ఇప్పుడు జనసేన వాళ్ళు మీతో పొత్తులో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ప్రతి చోట జనసేన పొత్తులో టీడీపీ ఉంది అనేది పెద్దగా జరుగుతుంది. మొన్న 2 సీట్లు మీరు అనౌన్స్ చేస్తే
మమ్మల్ని సంప్రదించకుండా ఎలా అనౌన్స్ చేస్తారని వాళ్ళు కూడా 2 సీట్లు అనౌన్స్ చేయడం కొంచెం గందరగోళం. సరే కామన్గా అది మీకు ఉన్నట్టు అండర్స్టాండింగ్స్. కానీ మీ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ సపోర్ట్, జనసేన సపోర్ట్? ఇక్కడ మాకు ఇన్ఛార్జ్గా దాసర్ రాజు అనే వ్యక్తి మాకు ఇన్ఛార్జ్ కదా. మొదటి నుంచి కూడా ఇప్పుడు నేను మీకు ముందు నుంచి చెప్పినట్టే, సరే పొత్తు ఉన్నా లేకపోయినా రాజు అనేక కార్యక్రమాలు అంటే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలనో లేకపోతే అక్కడ ఏదో సో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు నేను వెళ్ళి సంఘీభావం తెలియజేసేవాడిని. ఓకే. సో అంటే పొత్తు లేకపోయినప్పుడు పొత్తు లేకపోయినప్పుడు మాట చెప్తున్నాను. సో పొత్తు లేకపోయినా రాజు ఏవైనా కార్యక్రమాలు చేస్తే నేను సంఘీభావం తెలియజేయటం, అలాగే నేనే కార్యక్రమాలు చేసినా రాజు వచ్చి సంఘీభావం తెలియజేయటం లాంటి రిలేషన్ మొదటి నుంచి కూడా ఉంది. మొదటి నుంచి. సూపర్. సో ఇప్పుడు పొత్తు ప్రకటించారు. సో పొత్తులో భాగంగా ఎవరికి వచ్చినా, అది రాజుకు వచ్చినా నాకు వచ్చినా మాకేమీ ఇది లేదు. ఎందుకు అంటే అధిష్టాన నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. సో మాకు క్రమశిక్షణ నేర్పించింది మా పార్టీ. ఓకే. సో ఆ క్రమశిక్షణలో ఖచ్చితంగా ఇద్దరికిద్దరము సపోర్ట్ చేసుకుంటాం, 100% ముందుకెళ్తాం. మాకు ఇక్కడ ఎటువంటి డీవియేషన్స్, నాట్ ఈవెన్ 1% డీవియేషన్ లేదు ఇక్కడ. ఓకే. సో చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్గా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మాకేమీ ప్రాబ్లం లేదు. సూపర్ సార్. ఎందుకంటే ఇది చాలా నియోజకవర్గాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే. బట్ నిజంగా అంటే మీరు ఇందాక శిరీష్ గారు వచ్చి పోటీ చేసినా నేను సహకరిస్తానంటున్నారు. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది డే పార్టీ డెసిషన్. పార్టీ అధికారం రావడం ఇప్పుడు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చింది కదండి. అవును. సో నేను ఈరోజు 10 మందికి తెలిసాను అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది పార్టీ కదా. సో పార్టీ సుప్రీం కదండి. సో పార్టీ డెసిషన్ అనేది ఏదైనా సరే 100% దాన్ని బాధ్యతగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా అందరిది కూడా. సో 100% మేమైతే మాత్రం ఆ రకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంత నైట్ టైంలో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లేదు, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే సార్ ఇన్ని క్వశ్చన్స్ నేను అడగడానికి ఇంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఫైనల్ డెసిషన్ అంటే ఏంటంటే మీ మీద ఉన్న ఎలిగేషన్స్, మీ మీద ఉన్న అంటే విమర్శలు, సద్విమర్శలు అన్నీ కూడా ప్రజలకు తెలియాలి. మీ గురించి ఏంటనేది మీరు క్లారిటీ ఇస్తారు. సో దాన్ని బట్టి కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందండి. ఎనీవే కంగ్రాచులేషన్స్. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా టీడీపీలో కొనసాగాలి, అలాగే అధికారంలోకి టీడీపీ రావాలి. మీరు ఏదైతే అనుకున్నారో, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నారో, చేయాల్సినవి ఏమున్నాయో అవన్నీ కూడా అన్నీ చేసి ఈ ప్రజల మద్దతు ఇంకా ఎక్కువ కూడగట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఏఐటీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళ అశోక్ గారి యొక్క మనోగతం. సో నిజంగానే ఈ నియోజకవర్గం డిఫరెంట్ నియోజకవర్గం. ఇక్కడ కులాలకి, మతాలకి అన్నీ అతీతంగా ప్రతి ఒక్క వర్గం కూడా సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఇక్కడ 3వ సారి నేను గెలుపు కోసం రెడీగా ఉన్నానని చెప్పేసి చాలా మంచి వాతావరణం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రత్యర్థులు ఎన్ని కుయుక్తులు పనినా తెలుగుదేశం గెలుపుని ఎవరు కూడా, తెలుగుదేశం జనసేన పొత్తు గెలుపుని కూడా ఎవరు ఆపలేరు అనేది ఆయన యొక్క అభిప్రాయం. చూద్దాం, ఇక్కడ 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల టైంలో మరి ఈ ప్రజలు ఎటువైపు ఉన్నారు, ప్రజానాడి ఎటువైపు ఉందనేది త్వరలోనే తెలియబోతుంది. ఓవర్ టు స్టూడియో.